రామానుజేణ పుదుత్తనేను మనందరం కలిసి సేవిద్దాం. శ్రీశైలేశదయామాత్రం దీవత్యాదిగుణాన్నవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యమర్యంతాం వందే యుగపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతశ్రీధరాణి కృపాయమేనే अस्मद्गुरोर्भगवतोऽस्यैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. मातापिता युवतयस्तनया विभूतिः सर्वं निवेव नियमेन मदन्मयानाम् आद्यस्य नः कुलपते वकुलाभिरामं श्रीमद्दत्तगुरुकुलं प्रणमामि मूर्धना. भूतं सरश्च महदात्मघट्टनः श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताभिरेणुपरकारयति कनिष्ठः श्रीमत्पराङ्कुशमुनिः वडतोऽस्मि. गुरुमुखमनधित्यप्राहमेकानशेषां नरपरिपरिक्लप्तं शुक्रमागातुकामः सर्वमरवन्यं रङ्गनाथस्य साक्षात् विजकुलतिलकं तं विष्णुचित्तं नमामि. अस्मद्गुरुभ्यो సన్నిధిలో పెంచేసినటువంటి పెరుమాళ్ళు ఉత్సవమూర్తులకు ప్రధానార్చకులకు భాగవతులకు ఉభయవేద పండితులకు స్వరూపానురూపంగా దాసోహం తెలియజేసుకుంటూ అడిగే నామాంతదాసు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ ప్రబంధ ప్రాజెక్టు వారి యొక్క సౌజన్యంతో పెరియాళ్వార్ల తిరునక్షత్ర ఉత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు ఇక్కడ ప్రతిరోజు 2 ఉభయవేద పండితుల చేత ప్రవచనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఎంఐజేసి గ్రామాలయంలో ఆలయం వారి యొక్క పరిపూర్ణ సహకారంతో వారికి మరొక మారు పునరుద్ధరణ తెలియజేసుకుంటూ నిన్నటి రోజున పెరియాడు వారి యొక్క వైభవం ఏమిటి, అలాగే తిరుపల్లాండు అనే ప్రబంధం యొక్క వైభవం ఏమిటి అనే 2 విషయాలు మనం శ్రీమాన్ సముద్రాల రఘోపాచార్య స్వామి వారు, అలాగే శ్రీమాన్ తిరువరంగం దాసశేషు ఆచార్య స్వామి వారి ద్వారా సేవించాం. ఈ రోజున పెరియాళ్వార్ల ప్రబంధంలో పెరియాళ్వార్ తిరుమలలో ఒక 2 దశకాల సారాంశాన్ని 2 ఉభయవేద పండితుల ద్వారా మనం సేవించబోతున్నాం. ముందుగా శ్రీమాన్ శ్రీరామచంద్ర గారిని వేదిక అలంకరించాల్సిన దాసుడు ప్రార్థిస్తున్నాడు. వారు బెంగళూరులో నివాసం ఉంటారు. చాలామందికి వారు పరిచయం అయి ఉండవచ్చును, పరిచయం లేని వారికి వారి గురించి ఒక సంక్షిప్త పరిచయం. వారు బిట్స్ పిలోనీలో చదువుకొని చాలా ఉన్నత ఉద్యోగంలో ఉండి ఆ తరువాత శ్రీరాముడి యొక్క ఆజ్ఞ అని రామాయణం వైపు పరిశోధన వైపు వారు సాగుతూ వారి ఉన్నత ఉద్యోగాన్ని కూడా త్యజించారు, వదిలిపెట్టారు. ఆ పైన 2-3 ఏళ్ల పాటు రామాయణం మీద ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తున్నారంటే, రామాయణం మీద పరిశోధన అంటే ఏమంటారు, నవ్వే వాళ్ళు నవ్వుతారు, ఎవరో 100లో 1 2 మంచి పని చేస్తూ ఉంటారు. మిగతా 98 మంది లేదా నీతో పాటు నీ గ్రేడ్లో ఉన్నవాడు ఈ పాటికే ఒక ఇన్నోవా తీశాడు, ఓ విల్లా తీశాడు, నువ్వేమో రామాయణం మీద పరిశోధన అనుకుంటే ఎలా అనేవాళ్ళు 98% ఉంటారు. తర్వాత మళ్ళీ ఏమో మన ఉద్యోగం చేస్తే బాగుంటుందేమో అనుకున్నా కూడా ఆ ఉద్యోగంలో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మీరు మిత్రులు అయ్యి ఉండి ఆ ఉద్యోగం ఇంటర్వ్యూ లేకుండానే ఓకే అయిపోయినా కూడా రేపు జాయిన్ అవ్వాల్సి ఉండగా మళ్ళీ మెయిల్ పెట్టి ఎందుకో రాముడు ఇంట్లోనే ఉండమని వాళ్ళకి ఈమెయిల్ పెట్టేశారు, ఆ ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేశారు. నేను రాసినటువంటి తవాస్మి అనే గ్రంథం తెలియజేయ స్వామి వారి యొక్క కరత్రముల మీదుగా ఆవిష్కృతం అయింది. అలాగే ఇంకా వారు రాసిన కొన్ని గ్రంథాలు వారి ప్రవచన అనంతరం చివరిలో వారి దాని గురించి చెప్తారు. శ్రీరామాయణం గురించి పరిశోధన చేస్తూ ఉన్నారు. వారి టీంలో 2 కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక్కసారి వారు నిల్చోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు దాసుడు. జాహ్నవి గారు, సాత్విక గారు, దీప్తి గారు, వారు 3 కూడా మీరు టీంలో ఉంటారు. వారికి ఏదో చిన్న కైంకర్యం చేస్తూ ఉంటారు. అనేక మంగళాశాస్త్రాలు. వారు బెంగళూరు నివాసం. వాళ్ళ ఇక్కడికి రావడం, ఈ ప్రాంతానికి రావడం, ఈ ఉత్సవంలో భాగంగా వారి యొక్క ప్రవచనామృతాన్ని మనం వినే ఒక భాగం. అది వారి గురించి సంక్షిప్త పరిచయం. తర్వాత శ్రీమాన్ ఏకం అభిరామాచార్య స్వామి వారిని 2వ ప్రణామాలతో వేదిక దాసులు ఆహ్వానిస్తున్నాడు. రామాంతరం
శ్రీమద్ రామాయణ రత్నమాలిక గ్రంథ పరిచయం విషయంలో ఎంఐజీ రామాలయం భక్తులు వారిని జూన్ 7వ తారీఖున సేవించారు. నిన్న షడగోపాచార్య చమత్కారంగా మాట్లాడుతూ 7వ తారీఖున ప్రోగ్రామ్ అయింది, మళ్ళీ 23 ప్రోగ్రామ్ అయింది, 16వ పండుగ పెళ్ళైన తర్వాత 16వ పండుగ పిలుస్తారు కదా, అలా 16వ పండుగలాగా మళ్ళీ మీరు కలిసి కూడా ఒక భాగ్యం చమత్కరించారు. సో ఆ 16వ పండుగకి ఈయన కూడా వచ్చారు. ఓకే, అదే అభిరామాలు దీని గురించి ఒక సంక్షిప్త పరిచయం. మనందరికీ తెలుసు జగదాచార్య స్వామి వారు, శ్రీ శ్రీ విద్యులండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవ స్వామి వారు, వారి యొక్క ఆచార్య జగన్ గోపాచార్య స్వామి వారు. ఆ గోపాలాచార్య స్వామి వారి యొక్క మునివరవలే ఈ అభిరామ స్వామి వారు. కాబట్టి అలాంటి ఆచార్య పురుషులు వేయి చేయడం, అలాగే శ్రీరామాయణం మీద పరిశోధన చేసేవారు వేయి చేయడం, ఇక్కడ అభిరాము, అక్కడ చక్రధర స్వామి, శ్రీరామ చక్రధర స్వామి, ఇక్కడ ఒక రాము, అక్కడ ఒక రాము, చక్రాన్ని ధరించిన రాముడు, అభిరాముడు అందమైన రాముడు, అక్కడ కోలండ రాముడు, మొత్తం రామత్రయం రామత్రయం. సో అలా వారు వృత్తిరీత్యా ఐటీలో ఉండి కూడా సంప్రదాయ ప్రచారాన్ని యథాశక్తి సంప్రదాయ గ్రంథాలని వారు ప్రచారం చేస్తున్నారు ఆన్లైన్ మాధ్యమాల్లో. అలాగే అనేక ఉభయ వేదాంత పండిత సభల్లో కూడా వారు ప్రసంగం చేస్తుంటారు. ఇవాళ వారిద్దరి యొక్క విషయాన్ని మనం సేవించబోతున్నాం. ముందుగా వారికి పుష్పమాలను సమర్పించాల్సిందిగా ఆలయ సెక్రటరీ శ్రీనివాస గారిని ప్రార్థిస్తున్నాం. జయ శ్రీనారాయణ. ముందుగా శ్రీమాన్ తవాస్మి శ్రీరామ చక్రధర్ గారు పెరియాళ్వార్ తిరుమలలోని ఎన్నాదన్ అనే దశక సారాంశాన్ని మనకు అందిస్తారు. దశకం అంటే తెలిసిపోతుంది 10 పార్శ్వాలు ఉంటాయని. మనకున్న సమయం 10 పార్శ్వాలు లోతుగా అనుభవించేంత సమయం లేదు. కానీ ఈ ముఖ్యంగా ఆళ్వార్ తిరుక్షేత్రోత్సవాలు ప్రవచనం పెట్టడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆయా ప్రబంధాల యొక్క సారం ఏమిటి అనేది పెద్దల ద్వారా మనం తెలుసుకొని తద్వారా వాటిపైన మనకు ఆసక్తి కలిగి ఏదో ఒక సమయంలో పెద్దల ద్వారా మళ్ళీ వాటిని మనం సేవించేటువంటి ఒక భాగ్యాన్ని పొందాలి అన్నది ముఖ్య ఉద్దేశం. నిన్నటి రోజున ఎప్పటిలాగానే దాసు కొన్ని ప్రభావాల వారు పలికాడు 6 గంటలకే సభ స్టార్ట్ చేద్దామని. వర్షం కారణంగా ట్రాఫిక్ కారణంగా అది కూడా అవ్వలేదు. పర్వాలేదు, ఇప్పుడు 7:20 అయింది. ఒక 30 నుంచి 35 నిమిషాలు ఇద్దరు స్వాములు మనకు కృప చేస్తారు. అయ్యన్ రామాదాసు దేవవారి కృప చేస్తుందా ప్రార్థిస్తూ దాసు. ముందుగా మన ఆడవిధి ప్రకారంగా చిన్నారితో హనుమాచార్య కీర్తన అవగానే శ్రీరామచంద్ర స్వామి వారు రోజున ప్రారంభిస్తారు. అస్మత్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నా పేరు శ్రీమాన్య తిరుమల. ఆచార్య స్వాములు దాసోహం సమర్పిస్తూ ఇవాళ అన్నమయ్య గీత పాడిపోతున్నాను. శ్రీమద్వతీయ చరితామృతా మన్నయార్యా పీత్వాపి నైవ సుఖితాం మనుజా భవేయు త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం శ్రీతాళపాక గురుదేవా నమో నమస్తే
కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కుమ్మరదాసుడైన కురువరతి నమ్మి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి నమ్మి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు తొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచకురవతి తొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచకురవతి రమ్మన్న చోటకి వచ్చి నమ్మినవాడు తొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచకురవతి రమ్మన్న చోటకి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అచ్చపు వేడుకతో అనంతాలు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోసినవాడు అచ్చపు వేడుకతో అనంతాలు వారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోసినవాడు మాచిగా తొలగా తిరుమల నమ్మి తోడుతా మాచిగా తొలగా తిరుమల నమ్మి తోడుతా ఇచ్చనిచ్చ మాటలాడి నా మీనవాడు ఇచ్చనిచ్చ మాటలాడి నా మీనవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కంచిలోన నుండ తిరుగచ్చి నమ్మి మీద కరుణించి తన్న ఎడకు రప్పించినవాడు కంచిలోన నుండ తిరుగచ్చి నమ్మి మీద కరుణించి తన్న ఎడకు రప్పించినవాడు నెంచిన కుడైన వెంకటేశుడు మనలను ఎంచిన కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు ఎంచిన కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత
కోనేటి రాయడు వాడు ధన్యవాదాలు. అనేక మంగళాశాసనాలు చిరంజీవికి అద్భుతమైన కీర్తన. కొండలంతా వరములు శ్రీనివాసుడు నీకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. భాగ్యం నిన్న అక్క వాళ్ళ చెల్లె మళ్ళీ రేపు అక్క. రేపటి రోజున మాళే మణిమండ ఇద్దరు మాళే మణిమండ కప్పారు. వాళ్ళ సిస్టర్ మాళే మణిమండ రాగయుక్తంగా చాలా విశేషంగా చేయిస్తారు. అద్భుతంగా చక్కటి కీర్తన మొదలుపెట్టుకున్నాం. శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క అయ్యో నిర్మాణ కైంకర్యం శ్రీరామ్ గారి యొక్క శిశువు. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. అందరికీ దాసోహాలు సమర్పించుకుంటూ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒకరి గురించి మాట్లాడాలి అని అంటే మాట్లాడే వ్యక్తికి ఒక అర్హత ఉండాలి. మా అదృష్టం ఏంటి అని అంటే పెరియాళ్వార్ లాంటి మహానుభావుల గురించి మాట్లాడే అవకాశం మాకు మీ అందరి వల్ల, ముఖ్యంగా మా ఊవే ఓరెడ్డి రవికుమారాచార్య స్వామి వారిలో మాకు లభించింది. సో దానికి అనేక దాసోహాలండి. ఎన్నాదం దశకం అన్నదాన్ని చర్చించుకునేదానికన్నా ఒక 2-3 మాటలు పెరియాళ్వార్ వారి గురించి, ఏంటి వారు, ఎందుకు వారు సర్వోత్కృష్టమైన వారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెరియవాచాన్ పిల్లై వారు పెరియవాచాన్ పిల్లై అన్న మహానుభావుడు మనకి వ్యాఖ్యాన చక్రవర్తిగా ప్రసిద్ధిగాంచారు. వారు పెరియాళ్వార్ గురించి మాట్లాడుతూ పెరియాళ్వార్ యొక్క అవతార విశేషం దేనికి అని అంటే సంసారంలో పడికొట్టుకుంటున్న జీవుల ఉద్ధరణ కోసమే, మిగతా ఏ కారణం కాదు, అది మాత్రమే పరమ ప్రయోజనం అని చెప్పి ఉటంకించి చెప్పారనమాట. పెరియాళ్వారి జీవితాన్ని మనం చూసామనంటే వారిలో మనకు కనిపించే గుణం ఏంటి. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు రాముడు అని అన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తుందండి? కృష్ణుడు అన్న వెంటనే, కృష్ణుడు అంటే సౌలభ్యం, రామచంద్రుడు అంటే సౌశీల్యం. అలా పెరియాళ్వార్ అంటే ఏం గుర్తొస్తుంది? సహజ దాస్యం. దాస్యము అన్నది ఆత్మకు స్వరూపమైన స్వభావమైనప్పటికీ మనము ఈ ప్రకృతి సంపర్కం చేత మర్చిపోతాం. అలా ప్రకృతి సంపర్కం ఉన్నప్పటికీ ఆ సహజ దాస్యం అన్నది పెరియాళ్వార్లో మనకు బాగా కనిపిస్తుంది. అది మనకు పెరియవాచాన్ పిల్లై వారు చెప్పారు. ఈ సహజ దాస్యంలో కూడా 3 విషయాలు. ఒకటి, నేను దాస్యం చేస్తున్నాను కదా అని చెప్పి కామ్గా ఉన్నారా వారు అంటే కాదు, భాగవత్ గుణ వైభవాన్ని ప్రకాశింపజేశారు. వారు ఏం చేసినా వారి ఆచరణ కానీ మాట కానీ భగవంతుడి యొక్క విశేష గుణాలని లోకానికి చాటి చెప్పారు. ఇది మనకి మన పాండ్యరాజు సభలో మధురైలో మనకి వారు పరమాత్మ పరతత్వాన్ని నిరూపించారు. 2, భగవత్ కైంకర్య జీవనం. మీరు గుర్తుంచుకోండి, భగవత్ కైంకర్యం చేస్తున్నామండి అని మనం చాలామంది అనుకుంటాం. కానీ పెరియాళ్వార్ వారి జీవితం అంటే వారి జీవనమే కైంకర్య జీవనం అన్నమాట. అదేదో ఒకరోజు చేశాం కదా, పొద్దున చేశాం కదా, సాయంత్రం చేయాల్సిన అవసరం ఉందా, వర్షం పడుతుంది కదా చేయాల్సిన అవసరం ఉందా, ఎండ ఉంది కదా చేయాల్సిన అవసరం ఉందా, ఇలాంటి దేశకాల పరిస్థితులను అధిగమించి వాటితో వేటితో సంబంధం లేకుండా కైంకర్య జీవనంగా, భాగవత కైంకర్య జీవనంగా వారు గడిపారు. అండ్ దాస్యం కూడా ఎలాంటి దాస్యము, సహజ దాస్యము కూడా ఎలాంటి సహజ దాస్యం అంటే నిత్య సహజ దాస్యం. ఎప్పుడు దాసుడే ఆయన. ఏ ప్రవర్తనలో, ఏ మాటలో అహంకారం కానీ, లేకపోతే నాకు ఇది తెలుసు పక్కన వాడికి తెలియదు అన్న చులకన భావన కానీ మనకు వారి జీవితం అంతా కనిపించడం.
ఇలాంటి పెరియాళ్వారు ఎంత ఆలోచించారనంటే, నేను స్వామికి ఏం చేస్తే, ఇప్పుడు కైంకర్యం చేయాలనుకున్న వాడు ఎలా ఉంటాడండి, నేను చేసే కైంకర్యం నా స్వామికి నచ్చిందా లేదా అని ఆలోచిస్తారు. ఇప్పుడు తల్లి ఉందండి, పిల్లాడికి కైంకర్యం చేస్తుంది, తనకు నచ్చింది పెట్టాలని ప్రయత్నిస్తుందా, పిల్లాడికి నచ్చింది ఇంకా పెట్టాలని ప్రయత్నం చేస్తుందా? పిల్లాడికి నచ్చిందా? అలానే పెరుమాళ్ళకి ఏం నచ్చింది అని ఆయనకున్న అప్పటికే వారు చేసిన సాధన, వారి చుట్టూ ఉన్న భాగవతుల సంపర్కము, గ్రంథాధ్యయనము, ఇవన్నీ చేసి ఏం చేయాలి అని తాపత్రయపడుతుండేవారంట. అప్పుడు శ్రీకృష్ణుడి యొక్క వైభవం, లీలా విశేషం ఒకటి వారికి కనిపించింది. ఏంటది? మాలాకారుడి యొక్క విశేషం. కంసుని సంహరించడానికి కృష్ణుడు ప్రయాణమయ్యి మాలాకారుడి దగ్గరికి వెళ్ళి మరీ పూలు కుట్టించుకొని వేసుకున్నాడంట. ఇది భలే అనిపించింది. పెరుమాళ్ళకి అందరూ వెళ్ళి కైంకర్యం చేస్తారు, పెరుమాళ్ళే వెళ్ళి కైంకర్యం చేయించుకున్నారని అంటే ఇష్టమైన కైంకర్యం ఇదే అని నిర్ధారణ చేసుకున్నారు వారు పెరియాళ్వారు. అలంకార ప్రియత్వము బహుశా పెరియాళ్వారు అనిపించిందేమో. పువ్వు ఒక జీవుడు, శరణాగతి ఒక దారము, దాన్ని కట్టి భగవత్ పాదారవిందం చేయడమే జీవిత పరమార్థం అని. అంతే కదండి. సో అలాంటి పెరుమాళ్ళ కైంకర్యాన్ని చేస్తాను అని చెప్పి పూల తోటను, తులసి తోటను ఆయన నిర్మించి మన శ్రీవిల్లిపుత్తూరులో, మనకి దాని తర్వాత మీ అందరికీ తెలిసిందే గోదాదేవి లభించిన మనంతా. ఇలాంటి సమయంలో ఇలాంటి పెరియాళ్వారు గమనించండి, రెండు విరుద్ధమైన విషయాలు ఇక్కడ కనిపిస్తాయి. పెరియాళ్వారులో విరుద్ధమైన విషయాలు చెప్పేది గొప్పవాడి వాళ్ళు ఉన్నారని అనొచ్చు, కానీ రెండు విరుద్ధమైన విషయాలు నేను చెప్తాను చూడండి. వీరు వెళ్ళేసి పాండ్యరాజు దగ్గర శ్రీ మహావిష్ణువే సర్వోత్కృష్టమైన వాడు, సర్వనియంత, సర్వనియామకుడు, సర్వజ్ఞుడు, సర్వశ్రేష్ఠి అని నిరూపించారు కదా. అలాంటి పెరుమాళ్ళు ఈయనకి సత్కారం జరుగుతున్నప్పుడు, ఏనుగు మీద ఊరేగం జరుగుతున్నప్పుడు సాక్షాత్ పిల్లాడి కోసం వచ్చిన తండ్రిలాగా చూసేదానికి వస్తే, అయ్యో స్వామి నువ్వు వచ్చావా, వెళ్ళిపో, నీ చక్రానికి పల్లాండు, నీ శంఖానికి పల్లాండు, గరుత్మంతుడికి పల్లాండు, నీ శరీరానికి, నీ పాదాలకు పల్లాండగా అంటే ఒక పక్క సర్వరక్షకుడిగా భావించిన పెరియాళ్వారు ఆయనను రక్షించాల్సిన భావన పెట్టుకున్నాడు. రక్షకుడు అని భావించినప్పుడు నువ్వు రక్షించేది ఏంటి? నువ్వు రక్షించాలనుకున్నప్పుడు రక్షకుడు ఎలా అవుతాడు? అంతే కదండి. ఇది విరుద్ధమైన విషయమే. కానీ నిజమైన భక్తి శరణాగతి అంటే ఏంటంటే ఇదే. ఎదుటి వ్యక్తి గొప్పవాడని తెలిసినప్పటికీ ఆ వ్యక్తి పట్ల ఆ వ్యక్తి గురించి నీకు ప్రవహిస్తున్న ప్రేమ ఎలా ఉండాలి అని అంటే, వారికి ఏదో మనం చెయ్యాలి అన్న తాపత్రయం ఉండాలి తప్ప వారి నుంచి ఏదో రక్షణ పొందాలో లాక్కోవాలో అంటే దాంట్లో చిక్కటి పాలలో పడిన కొద్దిపాటి విషం ఎలా అయితే ఉంటుందో అలాంటి స్వరూపం అది అని పెరియాళ్వారు ఏం చూపిస్తున్నారు మనకి? నిజమైన ప్రేమ, దాస్యం, శరణాగతి ఎలా ఉంటుందంటే, మనం రక్షించుకోవాల్సిన పెరుమాళ్ళు, మనం కాపాడుకోవాల్సిన పెరుమాళ్ళ వైభవం అని మనకు మన బాధ్యతని గుర్తు చేశారు. సో అక్కడ వైరుధ్యం ఉందా అంటే వైరుధ్యం కనిపిస్తోంది, కానీ అది వైరుధ్యం కాదు, పరిపక్వము చెందిన శరణాగతి. మనం శరణాగతి గుడికి వచ్చిన వెంటనే సాష్టాంగ నమస్కారం పెట్టి శరణాగతి చేసేసామని అంటాం. గుడి బయటికి వెళ్ళిన వెంటనే అన్ని చేస్తాడేంటంటే దేవుడు అని మాట్లాడతాం అనమాట. ఇలాంటి శరణాగతి కాదు వారికి, అది మనం గుర్తుంచుకోవాలి. అలాంటి పెరియాళ్వారి యొక్క తిరునక్షత్రాన్ని మనం జరుపుకుంటున్నామంటే ఎంత అదృష్టవంతులం అండి. మనం వారి జీవితం గురించి తెలుసుకుని వారు రాసిన విషయాలు, వారు చేసిన విషయాలు ఎందుకు చదవాలి అని అంటే, ఎందుకు సేవించాలి అని అంటే, ఈ భావనలో కొద్దిపాటిని మన మనసుకు పూసుకోవాలి. ఎందుకంటే గంధపు చెక్కను చేతితో పట్టుకుంటే దాన్ని వదిలిన తర్వాత కూడా అదే వాసన వస్తుంది కదా. అలా పెరియాళ్వారు లాంటి మహానుభావులను మనం ఒకసారి మనసుకు పట్టించామనంటే ఈరోజో రేపో మాపో మన మనసు కూడా అలాంటి సుగంధాలను ఇస్తుంది. లేకపోతే ఎలాంటి గంధాలను ఇస్తుందో మనకు తెలుసు, అంతేనే కదా. సో ఇలాంటి పెరియాళ్వారు అలాంటి భావనలో రచించినదే తిరుపల్లాడు. నేను చెప్పుకున్నారు మీరు. మనవాళ్ళ మామూలు ఏం చెప్పారు అని అంటే, నాకున్న సకల శాస్త్ర పారంగతను పరిశీలించడం వల్ల నేను తేల్చి చెప్పేవి రెండు విషయాలు. ఏంటవి? ఒకటి, తిరుపల్లాండు లాంటి యొక్క ప్రబంధము లేదు.
పెరియాళ్వార్ లాంటి ఆళ్వార్లు లేరు అని వారు చెప్పడం. అలాంటి పెరియాళ్వార్ తిరుపల్లాడుతో పాటు తిరుమడి అనే విషయాన్ని మనకి, ప్రబంధాన్ని మనకి పాసుల రూపంలో అందించారు. అయితే ఇలాంటి సహజ దాస్యం ఉన్న వాడికి ప్రేమ కట్టలు తెంచుకొని ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అలా కట్టలు తెంచుకున్న ప్రవహిస్తున్న ప్రేమ పెరియాళ్వారికి ఎలా ఉండింది అని అంటే యశోదమ్మ రీతిలో ఉండిందన్నమాట. యశోద కృష్ణుల సంబంధం, తాను తాను యశోదగా భావించుకున్నాడు. కన్నన్ అంటే భగవంతుడిని కృష్ణుడిగా భావించుకున్నారు అన్నమాట. అలా రాసేశారు తిరుమతి అంతా. కానీ ఈ ఎన్నాదన్ అన్న దశకానికి వచ్చేటప్పటికి, అంటే 3వ పత్తు 9వ దశకం అక్కడికి వచ్చేటప్పటికి ఆయనకు ఒక అద్భుతమైన భావన. కృష్ణుడినే స్ఫురించాలి, ఆయన మనము తలుచుకోవాలా, రాముడిని తలుచుకోకూడదా అని రాముడి గురించి కృష్ణుడి గురించి ఇద్దరు గురించి తలుచుకోవాలి అన్న ఆలోచన కలిగిందనమాట. అప్పుడు వారు ఏం చేశారంటే తమిళ సాంప్రదాయంలో జానపద సంస్కృతిగా ఒక ఉండిప్పర అన్న ఒక సంస్కృతి ఉంది. ఇప్పుడు మనం జానపద గేయాలంటాం కదా, అలాగే తమిళనాడు అలా ఉండేదన్నమాట. అదేంటనంటే 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయేసి ఒక గ్రూప్ ఒకరిని కీర్తించడం, ఇంకొక గ్రూప్ ఇంకొకరిని కీర్తించడం, ఇలా ఒక్కొక్కరు ఒక గుణవైభవాన్ని, ఒకరి గుణవైభవాన్ని కీర్తించడం జరుగుతుంది. ఇలాంటి పద్ధతిలో మొదటి పాసురం కృష్ణుడి గురించి, 2వ పాసురం రాముడి గురించి, 3వ పాసురం కృష్ణ పరమాత్మ గురించి, 4వ పాసురం రామచంద్రమూర్తి గురించి. నంజీయర్ గారికి డౌట్ వచ్చింది. నంజీయర్ గారు మన సాంప్రదాయం, వారి గురువు గారు ఎవరండి? పరాశర భట్టర్ వారు. పరాశర భట్టర్ వారి దగ్గరికి నంజీయర్ గారు వెళ్ళి, స్వామి ఇది ఎలా సాధ్యము? ఏది ఒక మనిషే రెండులాగా ఇద్దరిలాగా భావన చేయడం ఒకే సందర్భంలో సాధ్యమా? ఎందుకనంటే ఈ గోపికలు 2 విభాగాలు అన్నది కల్పన, ఊహ, అవునా కదా? ఆ ఊహని వీరికి చేయటము కేవలం కల్పితమా లేకపోతే వారి యొక్క అనుభవమా? ఎందుకంటే కల్పితం ఏదైనా చేయొచ్చు, కానీ మనకి ఇక్కడ పెరియాళ్వారికి అనుభవం కదా, అనుభవ ప్రవాహం. అనుభవం మాత్రమే కాదు, అనుభవించి తట్టుకోలేక ప్రవహించింది. అది సాధ్యమా అని అడిగారు. మరి పరాశర భట్టర్ వారు ఏం చెప్పారండి? వారు అన్నారు, నాయన వైకుంఠంలో, ఎక్కడ? వైకుంఠంలో. ఏ వైకుంఠం? మనకి 2 వైకుంఠాలు ఉన్నాయి, కారణ వైకుంఠం, కార్య వైకుంఠం. కారణ వైకుంఠము, కారణ వైకుంఠం అంటే పరమపదం. అక్కడ నిత్యులు ముక్తులు స్వామికి కైంకర్యం చేయటం కోసం అనేక రూపాలు తీసుకుంటారు, ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క కైంకర్యాన్ని సమర్పిస్తారు. పెరియాళ్వారి యొక్క స్థితి ఏంటి అని అంటే వారు వైకుంఠానికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాయన, ఈ భూమి మీద ఉండగానే మోక్ష స్థితిని పొందినవారు కాబట్టి ఎన్ని భావనైనా చేయొచ్చారు. అలాంటి భావనలు చేసి పెరుమాళ్ళకి రామచంద్రమూర్తిలాగా, శ్రీకృష్ణ పరమాత్మలాగా కైంకర్యాన్ని చేశారు వారు. అంతేకాదు, ఇది పెరియాళ్వారే కాదు, మనకి తిరుమంగయ్యాళ్వారు కూడా మనకి ఇలాంటిదే పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని, పరమాత్మ యొక్క పరత్వాన్ని చెప్పడం కోసం ఈ ఉండిప్పర అన్న ప్రక్రియనే ఎంచుకున్నారనమాట. సో ఇలా చెప్పి ఇది ఏదో జానపద గేయం కాదు, పరమాత్మ యొక్క అనేక గుణాలని పరిచయం చేయడం కోసం ఏ జీవుల కోసమైతే పెరియాళ్వారు వచ్చారో వారిని ఉద్ధరించడం కోసం ఎంచుకున్న పద్ధతి అని మనకి పరాశర భట్టర్ వారు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో కూడా మనకి పెరియాళ్వారు ఎంత రాముడికి కృష్ణుడికి న్యాయం చేయాలనుకున్నా కానీ కృష్ణుడికి ఒక పెద్దపీట వేశారనే చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే ఆ పాసరం మీద రాముడితో స్టార్ట్ చేయొచ్చు కదా, పాపం అన్ని పాసురాలు కృష్ణుడి గురించి పాడేశారు కదా. ఈ ఎన్నాదం దశకంలో మొదటిది రాముడితో స్టార్ట్ చేయించచ్చు కదా పాపం, కానీ ఇక్కడ కూడా కృష్ణుడిదే ఎంచుకున్నాడు ఆయన. సో అక్కడ పెరియాళ్వారి వారికి కర్ణన్ అంటే మన శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎంత అభిమానమో, అంటే తల్లి అంటే పిల్లాడికి అభిమానం కదండి, వాత్సల్యం కదండి. మరి పెరియాళ్వారి సంతానం ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ కదా. సో అందుకని ఆయన సంతానంతోనే మన పాసురాలు ఎన్నాదం దశకం మొదలైందన్నమాట. అయితే ఈ దశకం మీరు నాకు ఇచ్చినప్పుడు నిజానికి చెప్పాలంటే
ఈ దశకం అంటూ ఉంది, పెరియాళ్వార్ తిరుమొరి అన్నది రాశారని తెలుసు, కానీ ఈ దశకంలో ఇంత ఉందా అన్నది నాకు తెలియదు. ఏ దశకం అండి అంటే ఎన్నాథన్ అని అన్నారు. ఏంటబ్బా ఇది అని ఆలోచించాను. ఆ పేరు చూడండి ఎంత వైభవంగా ఉందో. ఎన్నాథన్. ఎన్ అంటే నా, నాథన్ అంటే స్వామి, ప్రభువు, అంతేనా? ఏం తెలుస్తుంది దీనిలో అని అంటే, భగవంతుడి మీద ప్రేమ తెలియనివాడు, అసలు ప్రేమ అన్న విషయమే తెలియని వాడికి నా ప్రభువు అని అంటే దాస్యము, అనగదొక్కటము, ఇలాంటి భావనలు స్ఫురిస్తాయి. కానీ ఎన్నాథన్ అన్న పేరు పెట్టినప్పుడు పెరియార్ వారు ఏం నిరూపణ చేస్తున్నారనంటే, నాథన్ ప్రభువు. ఈ ప్రభు ఎవరి ప్రభువు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. సంకల్ప మాత్రం చేత సృష్టి స్థితి లయాది కార్యక్రమాలను చేయగలిగిన పరమాత్మ, అందరికీ నాథుడు. అక్కడితో ఆగిపోయాడా అంటే ఎన్నాథన్, నానాథుడు కూడా. అని పరమాత్మ యొక్క పరత్వాన్ని, అంటే యజమానిత్వాన్ని, స్వతంత్రతను చెప్తూనే నా అన్న పదం ఉపయోగించేటప్పటికీ నా దాకా వచ్చిన నా స్వామి అని సౌలభ్యాన్ని కూడా చూపిస్తున్నారు. ఇది నిజమా అంటే మీరు రామానుజుల వారు శ్రీరంగ గద్యం చదవండి, చివరిలో ఏం చెప్తారు? శ్రీరంగనాథ మమనాథ చెప్పారా లేదా? ఏంటి మమనాథ అంటే, మనందరికీ నాథుడు ఎవరండి? ఓంకారం ఏం చెప్తుంది? మన అకార ఉకార మకారాలు ఏం చెప్తున్నాయి మనకి? అనన్య శేషత్వము. ఈ జీవుడు ఎవరికి చెందినవాడు? పరమాత్మకే చెందినవాడు. ఇక్కడ పరమాత్మకు చెందినవాడు అన్న అర్థం తప్పు. పరమాత్మకే చెందినవాడు అన్న అర్థం తీసుకోవాలి. అలా పరమాత్మకే చెందినవాడు అన్న అర్థాన్ని చెప్పేది ఎన్నాథన్ అన్నమాట. చూడండి, వేదము, ద్రవిడ వేదము, సంస్కృత వేదము రెండు మనకి డిఫరెంట్. వీళ్ళేంటంటే వచ్చి తమిళాన్ని ఇక్కడ ప్రచారం చేస్తున్నారనే వాళ్ళు చాలామంది తయారయ్యారు ఈరోజు. కానీ వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది? ఎన్నాథన్ అన్న పదానికి ఓంకారానికి రెండు ఒకటే అని చూడగలిగే యోగ్యత కలగాలి కదా, ఆచార్య సంపర్కం కలగాలి కదా. అన్నిటికీ మించి మామిడి పండును అనుభవించాలన్న రుచి కలగాలి, దాన్ని తీసుకురావాలి, తినాలి, చేయాలి కదా. అంత ఓపికలు ఎక్కడ ఉన్నాయి? అంతేనా అండి? సో ఎన్నాథన్ ముఖ్యమైన పదం. రెండవ మాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మకుటము. మకుటము అంటే తిరుప్పావైకి ఒక మకుటము ఉంది. ఏంటది? ఏలో రెంబావ అంటే మన తెలుగులో మీనింగ్ ఏంటి, అర్థం ఏంటండి? ఇది మన వ్రతము, అంతేనా? ఇది మన వ్రతము, ఇది మన వ్రతము. అలానే ఇక్కడ కూడా ఒక మకుటం ఉంది. ఈ ఎన్నాథన్ దశకానికి ఏంటది? పాడిప్పరా. పాడిప్పరా అంటే ఏంటి? పాడు ఎగుడు, పాడు ఎగుడు అంటే సింగ్ అండ్ డాన్స్. ఇంగ్లీష్ ఏంటి పాడాలి, ఏంటి ఎగరాలి అంటే పరమాత్మ యొక్క గుణ వైభవాన్ని పొగడవయ్యా, పాడు. ఆయన పొగుడు అని మాటలతో చెప్పమనట్ల, పాడు. ఎప్పుడు పాడతామండి? ఇప్పుడు చిన్నారి పాడింది, ఎలా పాడింది? పాట పాడాలనంటే మనస్సు, వాక్కు, శరీరము అన్ని త్రికరణ శుద్ధిగా పాడితే కానీ పాట రాదు. నువ్వు పాడేటప్పుడు మూడు ఒకటే ఉంటాయా, అందుకని నువ్వు పాడు. ఆ పాడినప్పుడు నువ్వు తన్మయత్వానికి లోనైపోతావు కదా. ఆ తన్మయత్వంలో నీ శరీరం తెలియకుండానే పులకరించి ఎగురుతుంది. ఇది ఒక పని కాదు, భగవంతుడిని నువ్వు చేరుకునేదానికి సాధనము. పాడిపర అంటే ఏంటి? సాధనం. అదేంటో ఒక చిన్న మాట కాదు, అది భగవంతుని దాకా మనల్ని చేర్చే, భగవంతుని మన దాకా తీసుకొచ్చే సాధనము. ఏదో రెంబావైనానండి, పాడిపరానండి, ఏదైనా మనకి అదేంటి? సాధనం. పెరియార్ వారు మనకి ఏమిస్తున్నారు ఇక్కడ? పాసురాలు ఇవ్వట్లేదు, పాసురాలను నిబంగా పెట్టుకునేసి భగవంతుడిని చేరడానికి మార్గాన్ని ఇస్తున్నారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. మొదటి మాట ఎన్నాథన్, రెండు పాడిపరా అన్న విషయాన్ని మనం ఈ పాఠం ఎలా చేయాలి? ఉత్సవంగా చేయాలి. మనం పని చేద్దాం. అన్ని పాసురాలు కుదరవు కాబట్టి మనకి మొదటి రెండు పాసురాలు, ఒకటి కృష్ణుడిది, ఒకటి రాముడిది సేవించుకుందాం. దాని అర్థాలు నేను కొంచెం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాసుడికి అర్థమైనంత చెప్తారు.
నేను ఒకసారి అంటే మీరు మీ అందరికీ వచ్చు అని అంటే మీరు చదవండి, లేదంటే నేను ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క లైన్ నేను పలుకుతాను, మీరు కూడా దాంతోపాటు పోస్టుగా చేస్తాను. చాలా క్విక్గా చెప్తాను, సరేనా అండి? జస్ట్ ఒక నిమిషంలో అయిపోతుంది. பெரியாழ்வார் திருவடிகளே சரணம். என்னாலன் தேவிக்கு அன்றின் பக்கூயாதால் தன்னாதன் காணவே தன் மரத்தினை வண்ணாத புல்லால் வலிய பறித்திட்டார் என்னாதன் வன்மையை பாடிப்பரா எம்பிரான் வன்மையை பாடிப்பரா. రెండవ పాఠం என்வில் வலி கடுப்போ என்று என்வில் வலி கண்டு போ என்று எதிர் வந்தான் தன் வில்லினோடும் தவத்தை எதிர்வாங்கி முன்வில் வலித்து முது பெண்ணுயிர் உண்டான் முது பெண்ணுயிர் உண்டான் தன் வில்லின் வன்மையை பாடிப்பரா தாசரின் தன்மையை பாடிப்பரா. பெரியாழ்வார் திருவடிகளே శరణం. చక్కగా మొదటి పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి పారిజాత వృక్షం అన్నదాన్ని ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆశ్రిత వాత్సల్యము పక్షపాతము చూపించడం కోసం ఉపయోగించాడని చెప్తున్నారన్నమాట పెరియాళ్వారు. ఏమని చెప్తున్నాడు? నరకాసురుని చంపిన తర్వాత ఇంద్రుడికి సకల అష్టైశ్వర్యాలని ప్రసాదించాడు స్వామి. అక్కడ సత్యభామాదేవి పారిజాత పుష్పాన్ని చూసి నాకు ఇది కావాలని అడిగింది. ఇంద్రుడి యొక్క భార్య ఇంద్రాణి సచీదేవి ఏం చెప్పిందావిడ? ఇది మనుషులకు కాదండి, దేవతలకే అడిగింది. అప్పుడు సత్యభామాదేవి చిన్నపోయింది. కానీ సత్యభామాదేవి అంటే శ్రీకృష్ణ పరమాత్మకి, అందుకని ఏం చెప్పాడు? అలా చిటికేసి గరుడా నాయన వెళ్ళి పట్టుకొచ్చి అన్నాడు. ఈయన వెళ్ళి అక్కడ స్వర్గంలో ఉన్న అమరావతిలో ఉన్న పారిజాత పుష్పాన్ని కాదు వృక్షాన్ని తీసుకొని వచ్చాడు. ఎక్కడ పెట్టాడు? సత్యభామాదేవి పెరడులో నాటాడన్నమాట. రెండవ పాసురంలో ఏముంది అని అంటే, రామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించి సీతా వివాహం జరిగిన తర్వాత అయోధ్యకు బయలుదేరాడు. అయోధ్యకు బయలుదేరినప్పుడు ఎవరొచ్చారు? పరశురాముడు వచ్చాడు. పరశురాముడు ఏం చెప్పాడు? ఈ విష్ణుధనుస్సును పట్టుకో అని చులకనగా మాట్లాడాడు. తన క్షాత్రాన్ని అవమానిస్తూ మాట్లాడాడు. అప్పుడు రామచంద్రమూర్తి ఏం చేశారు? ఆ విష్ణుధనుస్సును పట్టుకోవటము ఎక్కుపెట్టడమే కాకుండా పరశురాముడి యొక్క తపస్సును కూడా, తపోబలాన్ని కూడా తీసేసుకున్నాడు. ఏంటి ఇక్కడ మనకు చెప్పేది అని అంటే, ఈ రెండు పాసురాలలో ఒక వర్గము శ్రీకృష్ణ పరమాత్మ చూసావా సత్యభామాదేవి బాధపడిన దానికి పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చాడు అని అంటే, ఇంకొక వృక్షము మీ కృష్ణుడు పరాక్రమం అలాగా, మరి మా రామచంద్రుడు పరాక్రమం చూడు ఎలా ఉంది, వచ్చి ఎదిరించిన వాడిని ధనుస్సునే లాక్కోలేదు, తపస్సును కూడా లాక్కున్నాడు. అంతేనా అంటే కాదు. రామచంద్రుడు ధనుస్సుని ఎక్కడ పట్టుకున్నాడని అంటే, మొదట తాటకా సంహారంలో పట్టుకున్నాడు, మధ్యలో శివధనుర్భంగం దగ్గర పట్టుకున్నాడు, చివరిలో పరశురాముడి దగ్గర పట్టుకున్నాడు. బాలకాండ సమాప్తి అయిపోయింది.
సో మన పెరియాల వారు ఏం చేస్తున్నారు, బాలకాండని ఇలా చెప్పేశారనమాట. సో పరమాత్మ ఒకసారి ఆయన ఆశ్రయించామా ఎంత కాపాడుతాడో. నీకు అహంకారం ఉందా? ఇంద్రుడికి ఎలాంటి అహంకారం ఉంది? పదవి అహంకారం ఉందన్నమాట. ఇంద్రుడి భార్యకు పదవి అహంకారం ఉంది. పరశురాముడికి తపోబలము నా అంతవాడు లేడంత అహంకారం ఉంది. అది ఆధ్యాత్మిక అహంకారమైన భౌతిక అహంకారమైన పరమాత్మ సహించాడు. ఆయన పద్ధతిలో దాన్ని సంస్కరిస్తాడు అన్నది మనకి 2 పాసురాలలో పెరియార్ వారు అహంకారం వద్దయ్యా, వినయాన్ని తీసుకో. రామచంద్రుడు ఏం చేశాడండి? పరశురాముడు తిడుతూ ఉంటే, పరశురాముడు రెచ్చగొడుతూ ఉంటే రాముడు ఒక్క మాట మాట్లాడాడు, ఇల్లు పట్టుకోవాలంటావు అంతే కదా, ఇవ్వు, ఎందుకంత అరుస్తున్నావు అని చాలా కామ్గా ప్రశాంతంగా. సో పని చేసేవాడు ఎలా ఉంటాడు? చాలా ప్రశాంతంగా పని చేసుకుంటూ పోతాడు తప్ప ప్రగల్భాలు పలకడు అని మనకి ఈ 2 పాసురాలు చెప్తున్నాయి అన్నమాట. అంటే ఏం ప్రయత్నం చేశాడు దాసుడు అని అంటే అర్థము, దాంతో పాటు మన జీవితానికి ఏం అన్వయించుకోవాలి అన్న ఒక ప్రయత్నాన్ని కూడా చేశామన్నమాట. నెక్స్ట్ 3-4 పాసురాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 3-4 పాసురాలలో మనకి ఏం చెప్పారు? 3వ పాసురము, 3వ పాసురంలో రుక్మిణీదేవి ఏం చేసింది? స్వామికి లవ్ లెటర్ రాసింది. అంతేనా? ఎంతమందికి తెలుసు? రుక్మిణీదేవి లవ్ లెటర్ రాసిందా లేదా? పరమాత్మకి రాసిందా లేదా అండి? రుక్మిణీదేవి లవ్ లెటర్ రాయలేదు, శరణాగతి పత్రాన్ని రాసింది. అది లవ్ లెటర్ కాదు, ప్రేమ పత్రం కాదు. స్వామి నా సర్వస్వము నీవే, నన్ను నా బంధాలు భౌతిక ఇబ్బందులు అన్నీ అడ్డుకుంటూ ఉన్నా నువ్వే నా స్వామివి ఎన్ నాథన్ అని తను ఒక లెటర్ రాసి పంపించింది. అంటే ఒక దూతతో పంపించింది అనమాట. శరణాగతి చేసింది ఆవిడ శరణాగతి చేస్తే పరమాత్మ ఏం చేశాడు? ఆ శరణాగతిని స్వీకరించి రుక్మిణి దగ్గరికి వెళ్ళి ఆవిడని తీసుకుని వచ్చి అడ్డొచ్చిన రుక్మిణి అన్న గర్వాన్ని అణచి రుక్మిణి మాతను వివాహం చేసుకున్నాడు. 4వ పాసురంలో ఏముంది అని అంటే దశరథ మహారాజు కైకమ్మ మాట్లాడుకునేసి పాపం రామచంద్రుని అడవికి పంపించాలంటే దశరథ మహారాజు బాధపడటం, కైకమ్మ పంపించాలని నిర్బంధించడం, మరి రాముడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు అన్న స్థితిలో ఉండటం, ఇది మనకు ఉంటుందన్నమాట. అయితే పెరియార్ వారు ఒక గొప్ప మాట మాట్లాడతారు. ఏం మాట మాట్లాడతారంటే సీట్రమిలాదనై. ఏమన్నారండి? సీట్రమిలాదనై అంటే ఎటువంటి కోపము బాధ ఈ 2 లేకుండా రామచంద్రుడు అరణ్యవాసాన్ని స్వీకరించాడు. కోపమే కాదు, బాధ కూడా లేదండి. ఏంటి మనకి ఇక్కడ అంటే 2 విషయాలు ఇంపార్టెంట్. ఒకటి, శరణాగతి చేసిన వాడు రుక్మిణీదేవి అయినప్పుడు ఆవిడ వాక్యంగా చెప్పింది మాటతో, నేను శరణాగతి చేస్తున్నాను. కానీ దశరథ మహారాజు నేను నీవాడనే రామచంద్ర, కానీ ఏం చేయలేకపోతున్నాను నా పరిస్థితి అన్నప్పుడు ఆయన చెప్పకపోయినా ఆయన శరణాగతిని స్వీకరించి ఆయన సమస్యను తీర్చేశాడు. దశరథ మహారాజుకు సమస్యే కదా అది. కొడుకుని వెళ్ళమని చెప్పలేడు, అలా అని ఉండమని చెప్పలేడు. ఇది రామాయణం చూపిస్తుంది మనకి, అవునా కదా? అలాంటి స్థితిలో నుంచి శరణాగతి చేశాను అని చెప్పిన శరణాగతిని స్వీకరించాడు. శరణాగతి చేయాలనుంది కానీ నేను ఎలా చేస్తానో ఏం చేయాలో తెలియదయ్యా నాకన్నా దశరథ మహారాజును కూడా కాపాడాడు. సో శరణాగతిని పరమాత్మ, నువ్వు వెళ్ళి పరమాత్మ దగ్గరికి వెళ్ళి స్వామి నన్ను కాపాడు నువ్వే నా రక్షకుడికి అని చెప్పాల్సిన అవసరం లేదా. నీ తండ్రి నీకు ఏ విధంగా అయితే పరమాత్మకే చెంది ఉండడం సహజ దాస్యమో సహజ స్వరూపమో స్వభావమో, పరమాత్మకు నిన్ను రక్షించటం ఎందుకంటే నువ్వు సొత్తువు కదా, ఆయన సహజ స్వరూపం అన్నమాట. సో చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామన్నది కూడా మనకి పెరియార్లా చెప్తున్నారు. ఎలా ప్రవర్తించాలని. రుక్మిణీదేవికి కష్టం వచ్చినప్పుడు స్వామి ఎలా అన్నాడు? పరుగున వెళ్ళి కాపాడాడు. ఋషులకు కష్టం వచ్చినప్పుడు రామచంద్రుడు పరుగున వెళ్ళి కాపాడాడు. గజేంద్రుడికి కష్టం వచ్చినప్పుడు పరుగున కాపాడాడు. మనకి కష్టం వచ్చినప్పుడు నిర్భయంగా ఎదుర్కొన్నాడు. మనం ఎలా ఉండాలనంటే నీకు కష్టం వచ్చినప్పుడు నిర్భయంగా నిశ్చింతగా భగవద్ అర్పితంగా భగవంతుడి చేతిలో పనుముట్టులాగా ప్రవర్తించవయ్యా, ధైర్యంగా ముందుకెళ్ళు అని మనం ప్రవర్తించాలి.
పక్కన వాడికి కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? రక్షకుడిగా ప్రవర్తించగలగాలి. సో పక్కన వాడి కష్టానికి రక్షకుడివవు, నీ కష్టానికి ధీరుడవవు అని పెరియార్ వారు మనకి ఈ 2 పాత్రలో చెప్తున్నారండి. నెక్స్ట్ మనకి 5-6 పాత్రలు ఇలాగా రాయవారం గురించి మాట్లాడారనమాట. రాయవారం అంటే మీకు తెలుసా అండి? రాయవారం అంటే మనకి ఏంటంటే ఫ్లైట్ ఇస్తారు, టీఏ ఇస్తారు, అక్కడికి వెళ్ళి ఆ దేశంలో మాట్లాడి రావడం కాదు రాయవారం అంటే. పరమాత్మ ఎవరండి? ఆయనకు రాయవారం మధ్యవర్తిగా చేయాల్సిన అవసరం ఏంటి? కానీ పాండవులు శరణు వేడారు కాబట్టి రాయవారాన్ని ఒప్పుకున్నారు. అలానే రామాయణాన్ని మనం చూసామంటే అంగదుడితో ఆంజనేయ స్వామితో రాయవారాన్ని పంపించాడు. తానే కాదు తన భక్తులతో కూడా రాయవారం చేస్తాడు. తన భక్తులే కాదు తాను కూడా రాయవారం చేస్తాడు. ముందు తన భక్తులతో రాయవారం చేయించాడు, తర్వాత తానే స్వయంగా రాయవారిగా వచ్చాడు. భక్తుడు నన్ను విశ్వసించాడా, సౌలభ్యంతో నేను వాడిని కాపాడే తీరతాను అని మనం చెప్తున్నాను. అయితే ఇక్కడ పాండవులు అండ్ భరతుడు కూడా దాస్యం చేశాడు. మనకి ఇద్దరికి పాదుకలు ఇచ్చారు. మీరు గమనించారంటే ఇద్దరూ కష్టాలు పడ్డారు. పాండవులు 12 సంవత్సరాలు + 1 సంవత్సరం, భరతుడు 14 సంవత్సరాల కాలం వెయిట్ చేయడం. ఇద్దరు శరణాగతి చేసిన వాళ్ళే కదా. మరి పరమాత్మ ఎందుకు వెంటనే కాపాడలేదు అని అంటే పెరియార్ వారు చెప్తున్నారు, నాయన శరణాగతిలో ముఖ్యంగా ఉండాల్సింది ఓర్పు. నువ్వు శరణాగతి చేశావు కదా, భగవంతుడు ఇమ్మీడియట్గా కనిపించలేదు కదా, సో పార్టీ చేంజ్ అని ఒకరోజు ఈ పార్టీ, రేపు ఇంకొక శరణాగతి, ఎల్లుండి ఇంకో శరణాగతి, దాన్ని శరణాగతి అన్నాడు. పరమాత్మకు శరణాగతి చేసిన తర్వాత ఎప్పుడు ఆయన నిన్ను కరుణిస్తాడన్నది ఆయన ఇష్టము. ఓర్పు ఉండని సహా శరణాగతి వ్యర్థము అని ఓర్పుని నేర్చుకో అని చెప్తున్నారు. ఇలా మనకి అన్ని పాసురాలు చెప్తూ చివరికి పెరియార్ వారు ఒక మాట అన్నారనమాట. ఇక్కడ పెరియార్ వారు నాకు కొంచెం బాగా నచ్చారు. ఎందుకు అంటే మేము పాపం రామాయణం మీదే ఉన్నాం కదా, మా రాముడికి ఏమైనా క్రెడిట్ ఇస్తాడేమో అని వెయిట్ చేశాను. చివరిలో ఏమన్నారంటే రాముడి గురించి మాట్లాడుతూ చివరి పాసురంలో ఆరామముదనై అన్నారనమాట. కన్నన్ నల్లేరు. ఆరామముదనై అంటే అతృప్త అంకుతమా. ఆ రాముడికి అలా చదివిన వెంటనే నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. సో భగవంతుడు అతృప్తాంతం ఏ విధంగా అంటే భగవంతుడిని ఎంత సేవించినా ఎంత అనుభవించినా మనకి తెలిసేది ఎంత ఇంత. అలాంటి గుణం ఆరామముదనై అన్న గుణం కలిగిన వాడే భగవంతుడు. ఎవరిని పడితే వాడిని భగవాన్ అనొచ్చా? అనకూడదు. మారాలి. కనిపించిన ప్రతి రోడ్డు మీద పోయే ఆ మఠాన్నో పీఠాన్నో దేన్నో పట్టుకునేసి భగవాన్ అని మనం అనేస్తున్నాం. భగవంతుడు అంటే ఆరామముదనై అతృప్తామృతం. భక్తుడంటే ఎవరండి? ఆరామముదనై కదా భగవంతుడు. అలాంటి ఆరామముదనై అన్న తత్వాన్ని ఆస్వాదిస్తూ ఎప్పటికీ తృప్తి చెందనన్న భావన కలిగిన వాడు. ఒకసారి రామాయణం చదివేసి రామాయణం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏంటి చెప్పండి, నెక్స్ట్ ఏ కాలక్షేపం చెప్పండి, ఏం తెలిసింది రామాయణంలో నీకు? పెరియార్ వారు ఈ దశకంలో నీకు ఒక పదానికి అర్థం అనుభవించగలిగావా? ఒకసారి రామాయణం చదివాను కదా అయిపోయింది అని అనుకునేవాడు భక్తుడు అవ్వలేడు. ఎందుకంటే నువ్వు ఆస్వాదించాలనుకుంటున్నది కాకినాడ కాజాని కాదు, ఆరామముదనైని. అలా నువ్వు ఆస్వాదించే స్థితికి వెళ్ళగలగాలి. అప్పుడే నువ్వు భక్తుడు, నీది శరణాగతి. అర్థమైందండి? ఇదంతా చెప్పి పెరియార్ వారు ఒక తీర్మానం చేశారనమాట. ఏం తీర్మానం చేశారనంటే ఎవరైతే ఈ ఎన్నాదం దశకం యొక్క 10 పాసురాలని చదువుతారో, వింటారో, పారాయణం చేస్తారో వారికి సకల కష్టాలు పోతాయి, మనశ్శాంతి లభిస్తుంది, అన్నింటా విజయం లభిస్తుంది అని ఆళ్వారులు ఏం చేశారు? ఇక్కడ తీర్మానం చేశారు. అలా చేయొచ్చా? అంత గర్వం ఏంటి పెరిగారు? ఏంటంటే అంత గర్వం ఉండొచ్చా? అంటే మరి భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ కృష్ణుడు నెరవేర్చారు కదా. చెప్పారు భగవంతుడు తన ప్రామిస్ కన్నా భక్తుడి ప్రామిస్కి వాల్యూ ఇస్తాడు. పెరియార్ వారిది గర్వం కాదు, విశ్వాసము. నేను ఇక్కడ రాసింది పరమాత్మ గురించి, పరమాత్మ పరత్వ సౌలభ్యాల గురించి. దాన్ని స్మరించిన వాడికి స్వామి నాతోనే ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది. వాడికి కష్టాలు ఏముంటాయి? స్వామి అంత శ్రేష్ఠుడు నా పక్కన ఉన్నప్పుడు ఏ విషయంలో నేను ఓడిపోతాను కనుక అన్న ధైర్యం లభిస్తుంది అని స్వామిని చూసుకొని ధైర్యంగా తీర్మానం. తండ్రి యొక్క వైభవాన్ని చూసి పిల్లాడు ఏ విధంగా అయితే మాట ఇస్తాడో అలా పెరియార్ వారు మనకు మాట ఇచ్చేశారనమాట. సో ఆ విధంగా మనం పెరియార్ వారి మీద విశ్వాసాన్ని పెట్టుకునేసి ఇంకా ఈ
పాసుల వైభవాన్ని స్మరించుకుంటూ సేవించుకుంటూ ధరించాలని కోరుకుంటూ ఆ శక్తిని మనందరికీ పెరియాల వారు ఇవ్వాలి, పరమాత్మ ఇవ్వాలని కోరుకుంటూ అనేక దాసోహారాన్ని దాసులు ఏదన్నా తప్పుగా మాట్లాడినా అజ్ఞానంతో మాట్లాడినా సర్వాపరాధాన్ని క్షమస్వ. జై శ్రీమన్నారాయణ. భాగ్యస్వామి చాలా విశేషంగా ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణాలు అన్కండిషనల్ సరెండరింగ్, అన్ఫ్లించ్డ్ డివోషన్, ఈ రెండు ఇంపార్టెంట్. అన్కండిషనల్ సరెండర్షిప్ ఉండాలి అండ్ అన్ఫ్లించ్డ్ డివోషన్, ఎడతెరిపి లేకుండా ఉండేటువంటి. నమే భక్త్యా ప్రణశ్యత్యే విష్ణువాడు ఉన్నాడు, నా భక్తులు ఎప్పుడు చెడిపోడు. అలా అది విశ్వాసం పెరియాలి వారికి. అందుకే చివరిలో స్వామి చెప్పినట్టుగా తీర్మానం చేయడానికి కారణం ఏమిటంటే పరమాత్మ అన్న మాటే. ఇక్కడ ధర్మం వేరుగా ఉన్న ధర్మి ఒక్కడే. రాముడు కృష్ణుడు వేరువేరుగా మనకు కనిపిస్తుండొచ్చు, కానీ ధర్మి అనేవాడు ఒక్కడే. ఆయా యుగంలో పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్లుగా ఈ అన్ని అవతారాలకి మూల కారణం ఏమిటి అంటే పాలకడలిలో శయనించి ఉండేటువంటి స్వామి. ఆ పాలకడలిలో శయనించి ఉండే క్షీరాబ్దినాథుడి నుండే అన్ని విభవ అవతారాలు మనకు వస్తాయి. కానీ హరివంశంలో కూడా మనకు ప్రమాణం ఉంది. ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నామ పర్యంకముత్సృజ్య యావతో మధురామతి. ఏ పాలకడలో ఉండే స్వామి నాగపర్యంకాన్ని ఉత్సృజ్య దాన్ని వదిలిపెట్టి ఈ మధుర నగరంలో వచ్చాడు కదా అని ఒక అర్థం. నాగపర్యంకం ఉత్సృజ్య, నాగపర్యంకం ఆదిశేషుడిని ముందు పుట్టించి తర్వాత ఈయన వచ్చాడని ఇంకొక అర్థం. ఎలా తీసుకున్నా అలా వచ్చాడు పరమాత్మని, అక్కడి నుంచే ఇది వస్తున్నాయని. ఇది మళ్ళీ మనకు త్యాగరాజస్వామి గీతంలో కూడా క్షీర సాగర శయన నారీ మణికి చీరలిచ్చినది నాడే రామ. నారీమణికి చీరలిచ్చినది నేను ఆనాడే విన్నాను రా రామ. నారీమణికి చీరలిచ్చింది ఎవరండి? కృష్ణుడు. రామ అన్నారేంటి అంటే అదే ధర్మి ఒక్కడే, అంటే ధర్మం మారుతుంది. చాలా విశేషంగా రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని కూడా స్ఫురింపజేశారు. అది ఓడిటర్ కాదు, శరణాగతి అని. శుత్వా గుణ భువన సుందర శృణ్వతాంతే, భువన సుందర అని శుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే ప్రారంభిస్తున్న అద్భుతమైనటువంటి శ్లోకాలు. అది ఎప్పుడో రుక్మిణీ కళ్యాణం కూడా పరిపూర్ణంగా అనుభవించారు. అలా పెరియార్ వారు రాముడిని శ్రీకృష్ణుడిని అనుభవించిన తీరు మనం తిరుపతిలో కూడా ఒక్కడే ఒక మాటతోని ఈ 5 లక్షల కూడా అంతా విడిపోతారు 2 విభాగాలుగా. మనతుక్కు ఇనానై, మనతుక్కి జ్ఞాని అంటే ఏంటి? మనసుకు నచ్చినటువంటి వాడు ఎవరు? రాముడు. ఆ రాముడు మనకు ఇష్టమైన వాడు ఒక్క మాట రోజు అనగానే మళ్ళీ 2 వర్గాలు అయిపోయి మీ రాముడు గొప్ప, మా కృష్ణుడు గొప్ప అని మనకి తిరుపతిలో మనకు కూడా కనపడుతుంది. అద్భుతమైన వర్ణ. ఇప్పుడు శ్రీమాన్ అభిరామాచార్య స్వామి వారు శనియోగు అనే దశక సారాంశాన్ని మనం సుందరంగా అనుగ్రహిస్తారు. अस्मद्गुरुभ्यो नमः. श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये. कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुरैवर्गुरुं भजे. ఇక్కడ ఉన్నటువంటి భాగవతోత్తములందరినీ కూడా మనసారా సంభావిస్తూ సభ వేదిక మీద వేయించేసినటువంటి మహనీయులకి దాసోహ సమర్పణం చేస్తూ ఇక్కడ కూర్చొని భగవద్ అనుభవం కానీ ఆళ్వార్ల అనుభవం కానీ చెప్పగలిగినటువంటి యోగ్యత కానీ జ్ఞానం కానీ దాసుడికి లేకపోయినా కూడా ఇక్కడికి వచ్చి పెరియాళ్వార్ల యొక్క అనుభవాన్ని కనుక స్మరిస్తే నా వాకుకి కూడా ఒక ధన్యత లభిస్తుంది, నాకు కూడా ఒక వాచిక కైంకర్యం చేసినట్టుగా భాగ్యం లభిస్తుంది అనేటటువంటి అభిప్రాయంతో ఆళ్వందారులు అనేటటువంటి ఒక మహనీయులు చమత్కారంగా ఒక విషయాన్ని అనుగ్రహిస్తారు. భగవద్ అనుభవం చేయాలంటే కొంతమంది సిద్ధపడుతూ ఉంటారు. జ్ఞానులు, మహనీయులు, మహాత్ములందరూ కూడా సిద్ధపడుతూ ఉంటారు.
మాలాంటి అగ్నులందరూ కూడా భగవద్ అనుభవం చేయలేరు కదా అని వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి ఆల్బందారులు మళ్ళీ ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకొని భగవద్ అనుభవం చేయడానికి సిద్ధపడతారు. ఏమిటట అంటే, భగవద్ అనుభవం అనేటటువంటి పెద్ద సముద్రంలో మహనీయుల వంటి పర్వతాలు మునిగిపోతాయి, నాలాంటి అగ్నులు లాంటి గుళకరాళ్ళు కూడా మునిగిపోతాయి. అది ఆ వస్తువు యొక్క గొప్పతనం కాదు, సముద్రం యొక్క గొప్పతనము. భగవద్ అనుభవం యొక్క గొప్పతనమే తప్ప మన గొప్పతనం కాదు. మహనీయులు వచ్చి ఆ వైభవాన్ని అత్యంత అద్భుతంగా ఇప్పుడు స్వామివారు అనుగ్రహించినట్టుగా అంత అత్యంత వైభవంగానూ అనుగ్రహించగలరు. నాలాంటి అల్పులు కూడా ఏదో ఈ నాలుకను శుద్ధి చేసుకోవడం కోసమో, నాలుకకి ఒక ధన్యతను కలిగింప చేసుకోవడం కోసమో భగవద్ అనుభవం చేస్తూ ఉంటాం. పెరియాళ్ళవార్ల యొక్క వైభవం వాచామ గోచరమైనటువంటి మనవాళ్ళ మామూలే. ఉపదేశ రత్న మాలై అనేటటువంటి దివ్య ప్రబంధంలో వారి గురించి తెలియచేస్తూ అత్యద్భుతంగా అనుగ్రహిస్తారు. మిగిలినటువంటి ఆళ్వార్ల కన్నా కూడా ఈ ఆళ్వార్లని పెరియ ఆళ్వార్, పెద్ద ఆళ్వార్లు అనేటటువంటి ఎందుకు భావిస్తారు అంటే, నిన్న స్మరించి ఉంటారు ఆ వైభవాన్ని అంతటినీ కూడా పెద్దలు అనుగ్రహించి ఉంటారు. పెరుమాళ్ల పట్ల ఉండేటటువంటి ప్రీతి, అతిశయం, ప్రేమ అతిశయాన్ని చూసి వీరికి పెరియాళ్వార్లు అనేటటువంటి ఒక చక్కటి తిరునామంతో వారిని సంభావిస్తూ ఉంటాం. వారు అనుగ్రహించినటువంటి పాసురములన్నీ కూడా ప్రేమ ఉప్పొంగి బయటికి ప్రవహించినటువంటి పాసురములే తప్ప ఏదో కూర్చొని లయబద్ధంగా లేదా ఛందోబద్ధంగా రచించినటువంటి పాసురములు కాదు. అనుభవమే పొంగి ఆళ్వార్లు అంటేనే భగవద్ అనుభవంలో పరిపూర్ణంగా మునిగినటువంటి వారు అని అర్థం. అలా పరమాత్మ యొక్క అనుభవాన్ని అనుభవిస్తూ వారి మనసులో ఆ ఆనందం ఎమడక బయటికి ప్రవహిస్తే అవి మనకి పాసురాలుగా, మన భాగ్యవశం చేత అవి మనకి పాసురాలుగా అంటాయి. అలా ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధములు రెండు, తిరుపల్లాండు, తిరుమలి. పెరియాళ్వార్లు తిరుమలి అనే రెండు ప్రబంధాలు. రెండవ ప్రబంధంలో తాయిమార్ అవస్థ అంటే వారు యశోదాదేవిగా భావన చేస్తూ కృష్ణుడిని తమ కుమారునిగా యశోదాదేవి కృష్ణుడికి చేయవలసినటువంటి ఆ లీలలన్నింటినీ కూడా పరిపూర్ణంగా అనుభవిస్తారు. ఇంకా వ్యాస మహర్షి భాగవతం అంటేనే కృష్ణుని యొక్క అనుభవమే అందులో ప్రధానంగా ఉంటుంది. వ్యాస మహర్షి చేసినటువంటి అనుభవం కన్నా కూడా పెరియాళ్వార్లు చేసినటువంటి అనుభవం, కృష్ణానుభవం చాలా గొప్పగా అత్యంత మధురంగా ఉంటుంది. అలా వారు అనుగ్రహించినటువంటి ఆ అనుభవంలో చివరి దశకం శల్యములు అనేటటువంటి దశకం. ఆళ్వార్లైనా కూడా పరమాత్మని అనుభవించి ఆయనకి దాసులయ్యుండి, స్వామి నీకు నిత్యము కైంకర్యం, నిత్యము సేవ చేసేటటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించాలి. ఏదో జీవితంలో జన్మను ప్రసాదించావయ్యా, ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నానని భావన చేస్తున్నాను, ఏదో సంపదలను అనుభవిస్తున్నానని భావన చేస్తున్నాను. అన్నీ కూడా అల్పమైనటువంటి పురుషార్థము. ఈ శరీరం మనకి లభించి ఈ శరీరం ద్వారా మనం అనుభవించవలసినటువంటి కర్మానుభవాన్ని అంతటినీ పరమాత్మ ఈ జన్మలో మన చేత అనుభవిస్తున్నాడు. ఈనాడు మనకు ఒక మేడ ఉంది, విద్య ఉంది, ఐశ్వర్యములు ఉన్నాయి అంటే అవి ఈ జన్మ వరకే ఉంటాయి. మళ్ళీ వచ్చే జన్మలో మనం ఇదే విధంగా సంపన్నత కలిగి మనం పుడతామా అంటే తెలియదండి. మళ్ళీ దుఃఖాన్ని అనుభవించవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి సంపదలే నిత్యమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయా అంటే లేదు. ఆనందం కలుగుతుంది, మరుక్షణమే దుఃఖం కలుగుతుంది, మళ్ళీ ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కూడా శాశ్వతమైనటువంటి ఆనందమా? లేదు, ఏదో ఒక దుఃఖం కలిసి ఉండేటటువంటి ఆనందం. కానీ నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం ఎక్కడ లభిస్తుంది అంటారు? రామచంద్రుని యొక్క పాదార బింద సన్నిధిలోనే లభిస్తుంది. ఆ గుడి గేటు దాటి లోపలికి ప్రవేశించగానే తెలియదు, ఏమవుతుందో మనకే తెలియదు. అప్పటి వరకు మన మనసులో ఉన్నటువంటి ఆ భావనలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. రామచంద్రుని చూసినంతసేపు మనసుకు తెలియనటువంటి ఒక ఆహ్లాదము, అనుభవము, తన్మయత్వము పొందుతాం. మళ్ళీ కోవెల తలుపులు దాటి బయటికి ప్రవేశించగానే మన దుఃఖములన్నీ కూడా మనకు వచ్చేస్తూ ఉంటుంది. ఇది అందరూ అనుభవించినటువంటి అనుభవమే, ప్రత్యేకంగా నేను చెప్పేటటువంటి అనుభవం కాదు. ప్రతి ఒక్కరూ అనుభవించేటటువంటి అనుభవం. ఈ కొద్దిసేపు పరమాత్మని చూస్తేనే ఇంత ఆనందం కలుగుతుంది. నిత్యము ఆయన సన్నిధిలో ఉండి ఆయనకి కైంకర్యం చేస్తే ఇంత గొప్ప అనుభవం కలుగుతుందండి. దానినే మహదానందము అంటారు. ఆ ఆనందాన్ని పొందడానికి పరమాత్మ ఈ కర్ణకళేబరములన్నింటినీ కూడా ప్రసాదించి దీనిని నా కోసం వినియోగించవయ్యా అని ఆయన చెప్తూ ఉంటే
మనం వాటితోటి ఇతర విషయాలన్నిటినీ కూడా అనుభవించడం కోసం వాటిని ఉపయోగిస్తున్నాం. ఇంకా ఈ సంసారం అంటే పుట్టడము మరణించడము అనేటటువంటి వలయంలో పడిపోవడం కోసమే ఈ జీవితాన్ని వినియోగిస్తున్నామే తప్ప అయ్యో ఇది అశాశ్వతమైనటువంటిది, ఈ శరీరం అశాశ్వతమైనటువంటిది, ఆ లోపల ఆత్మ అనేటటువంటి ఒక వస్తువు ఉంది, అది నిత్యమైనటువంటిది, అది మళ్ళీ ఇంకొక శరీరంలోకి వెళ్లకుండా పరమాత్మ కటాక్షం చేత పరమాత్మ పాదారవిందమును చేరి అక్కడ సుఖాన్ని అనుభవించడమే కదా నేను చేయవలసినటువంటి పని. ఈ జన్మను చరితార్థం చేసుకోవడం కోసం నేను చేయవలసినటువంటి పని ఇదే కదా అని మనం భావన చేయాలి. పాపం సర్వేశ్వరుడు ఆ రామచంద్రుడు అడుగడుగునా మనకి ఉపకారములు చేస్తూనే ఉంటాడు. ఆయనని పొందాలి అనేటటువంటి భావన మనకి కలిగితే చాలండి, భక్తిని ఆయనే ప్రసాదిస్తాడు. ఆ భావన లోపల పెరిగేటట్టుగా ఆయనే చేస్తాడు, ఆయనకి సేవ చేసేటట్టుగా ఆయనే చేస్తాడు, మంచి గుణములు మనలో ఆయనే పెంపొందింపచేస్తాడు, చక్కటి మహాపురుషుల్ని ఆచార్యులుగా ఆయనే అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత మన మనసుని తన వశం చేసుకుంటాడు ఆయనే. ఆయన ఈ సంసారంలో ఉన్నటువంటి మనని ఆయన పరమపదాన్ని వైకుంఠానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆనందాన్ని కూడా ప్రసాదింపచేసేటట్టుగా చేస్తూ ఉంటాడు. ఇలాగే ఆళ్వార్ల విషయంలో కూడా పరమాత్మ అన్నిటినీ చేసేసిన తర్వాత అయ్యో ఆళ్వార్లకి ఇంకా ఏం చేయలేదే మనము, అయ్యో ఇలాంటి ఆళ్వార్లని నేను ముందే అనుగ్రహిస్తే బాగుండేది అని ఆయన లోపల మదన పడిపోతూ ఉంటే, ఆయన ఆలోచిస్తూ ఉంటే, తృత్తరపాటు పడుతూ ఉంటే అది చూసినటువంటి ఆళ్వార్లు అంటున్నారట, స్వామి ఎందుకయ్యా ఇంత భయంగా నువ్వు చేయవలసినటువంటివన్నిటినీ కూడా చేసేసావయ్యా, నేను పొందవలసినటువంటి లాభాలన్నీ కూడా నేను పొందానయ్యా, ఇంకా నీకు బెంగ అవసరం లేదు, నువ్వు నాకు చేయవలసినటువంటి ఉపకారములన్నిటినీ కూడా చేశావు అని ఆళ్వార్లు పరమాత్మని సమాధానపరిచేటటువంటి అద్భుతమైనటువంటి దశకం. ఇదేదో ఆళ్వార్లు తాము అనుభవించినటువంటి అనుభవాన్ని మనకి పంచినటువంటి దశకం కాదు, స్వామికి ఆళ్వార్లకి మధ్యలో జరిగేటటువంటి ఒక సంభాషణ ఏదైతే మాట్లాడుకోవడం ఏదైతే ఉంటుందో అది అందమైనటువంటి దశకం అన్నమాట. అదేంటంటే ఆయనకి చాలా పక్షపాతము. ఆళ్వార్లు లాంటి మహనీయులకు మాత్రమే ఇలాంటి జ్ఞానాన్ని ఇస్తాడా, ఇలాంటి యోగ్యతను ఇస్తాడా, మనందరికీ కూడా చేయొచ్చు కదా అంటే అలా పక్షపాతం అంటూ అసలు ఏమీ ఉండదండి. అందరికీ పరమాత్మ సమానంగా కటాక్షాన్ని కురిపిస్తాడు. అందరినీ సృష్టించినట్టుగా మనని కూడా సృష్టించాడు. మన మనసులో ఆ భావనలన్నిటినీ కూడా చిగురించేటట్టుగా, భక్తి అనేటటువంటి భావనను చిగురించేటట్టుగా చేశాడు. సౌహార్దం అనేటటువంటి ఒక మంచి భావన కలిగేటట్టుగా మన మనసుని తీర్చిదిద్దాడు. సమము దమము అంటే ఇంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరింద్రియ నిగ్రహము అనేటటువంటి గుణములను ప్రసాదించాడు. చక్కటి గురువు గారిని ఆచార్యుల్ని ప్రసాదించాడు. ఇక ఆయన పట్ల భక్తి వృద్ధి చెందేటట్టుగా భగవద్ అనుభవము, భాగవత సంశ్లేషము, భాగవతోత్తములతో కలిసి ఉండేటటువంటి ఒక భాగ్యాన్ని ప్రసాదించాడు. ఇన్ని ప్రసాదించినా కూడా మనం ఏమనుకుంటాం, స్వామి నువ్వు నాకు ఏమీ చెయ్యట్లేదయ్యా, నువ్వు ఎప్పుడూ కూడా నాకు కష్టాలే ఇస్తావయ్యా, నా కోరికలను నువ్వు తీర్చట్లేదయ్యా అని నిత్యము వెళ్ళి రామచంద్రుడి సన్నిధిలో మనం విన్నపం చేస్తూ ఉంటాం. కొంచెం ఆలోచించి చూస్తే మనకే అర్థమవుతుంది, నిజంగా నేను ఈనాడు ఇంత బాగున్నాను కదా, పరమాత్మ ఎన్ని ఉపకారాలు చేశాడు, ఇన్ని చేసినా కూడా నేను అవన్నీ మర్చిపోయి ఇంకా ఏదో చేయలేదు అని ఆయన దగ్గర రోజు వచ్చి ఆయన సన్నిధిలో విన్నపం చేస్తున్నాను, ఎంత చింతనం నాకు అనే భావన మనకు కలుగుతూ ఉంటుంది. కానీ పాపం ఆయన ఏమనుకుంటాడో, అయ్యో ఇంత దుఃఖ పెట్టేస్తున్నానే, ఈ జీవుడిని నా భక్తుడిని ఇంత బాధ పెడుతున్నానే, ఈ భక్తుడికి ఇంకా చేయాలి, ఉపకారం ఇంకా చేయాలి అని ఆయన ఎప్పుడూ కూడా తాపత్రయపడుతూ ఉంటాడు. ఆళ్వార్ల విషయంలో కూడా, పెరియాళ్వార్ల విషయంలో కూడా అలా శ్రీనివాసుడు ఇవాళ సభ ప్రారంభం చేసేటటువంటి సందర్భంలో చక్కగా ఆ పాప శ్రీనివాసుడి గురించి తిరునామ సంకీర్తన చేసింది. ఆళ్వార్లందరూ కూడా ఏ భగవంతుణ్ణి ప్రార్థించినా, ఏ స్వామిని అంటే ఏ దివ్య దేశాలలో ఉన్నటువంటి స్వామిని అనుభవించినా చివరికి శరణాగతి ఎక్కడ చేస్తారు అంటే శ్రీనివాసుని సన్నిధిలో, తిరువేంగడంలో శ్రీనివాసుని యొక్క సన్నిధిలోనే శరణాగతి చేస్తూ ఉంటారు. ఎందుకండి ఆయన దగ్గరే ఎందుకు చేయాలి? రామచంద్రుడు అయోధ్యకు వెళ్ళి రామచంద్రుడి సన్నిధిలో చేయొచ్చు కదా, శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుడి సన్నిధిలో చేయొచ్చు కదా అంటే కాదండి. ఆనాడు అర్జునుడికి ఆయన ఒక మాట చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అని, మాం ఏకం అని అర్జునుడికి తెలియచేస్తూ నన్ను మాం అని
తనని తాను చూపించుకున్నాడట. ఇదిగో ఈ పాదార విందాలు పట్టుకోవయ్యా అని అర్జునుడికి ఆనాడు చెప్పాడట కృష్ణ పరమాత్మ. బాగుందండి. కృష్ణుడు ఆ ద్వాపర యుగంలో ఉన్నాడు, అర్జునుడు అదృష్టవంతుడు, ఆయనకి చూపించాడు పాదార విందములు పట్టుకోమని. మరి మేమేమో దురదృష్టవంతులము, ఈ కలియుగంలో పుట్టాము, మరి మాకెలాగా పరమాత్మ పాదార విందములు పట్టుకోవాలి అంటే బెంగపడవలసినటువంటి అవసరం లేదు. మీకోసమే వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే అని, ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ పరమాత్మే స్వామి పుష్కరిణి తిరువేంగడం తిరుమలలో శ్రీనివాసుడుగా వేయించేసి, అలా వేయించేస్తే మనకు అర్థం అవ్వదేమో అని ఆయన ఒక శ్రీహస్తాన్ని, ఒక చేతిని ఆయన పాదార విందమును చూపిస్తూ, అదిగో ఆనాడు అర్జునుడికి చూపించినటువంటి పాదార విందము ఇవే సుమా, దీన్నే మీరు పట్టుకోవాలి శ్రీనివాసుడు మనందరికీ కూడా చూపిస్తూ ఉంటాడు. అందుకని ఆళ్వార్లు కూడా ఓహో అయితే ఆ ఎవరిని ఎంత బాగా అనుభవించినా కూడా ఆళ్వార్లందరూ కూడా శరణాగతి చేసింది ఎవరి దగ్గర అంటే ఆ శ్రీనివాసుడి దగ్గరే. అలా అగలగిల్లే నిరయమెందు అలర్మేల్ మంగై ఉరైమాథ. ప్రత్యేకంగా ఆయన ఎలాంటి వాడు అంటే శ్రీనివాసుడు. అమ్మని ఎప్పుడూ కూడా వక్షస్థలంలో సుస్పష్టంగా ఉంది నా వక్షస్థలంలో అని చూపిస్తూ ఉంటుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ వక్షస్థలంలోనే వేయించేసి ఉంటుంది. మనకి చర్మచక్షువులకి ఆ జ్ఞానం కలగడానికి ఇదిగో ఎప్పుడూ కూడా అమ్మ ఈ వక్షస్థలంలోనే వేయించేసి ఉంటుంది అని మనకి అర్థమయ్యేటట్టుగా సేవించడానికి అనువుగా ఉండేటటువంటి వాడు శ్రీనివాసుడు. కాబట్టి అమ్మ పక్కన ఉండగా పరమాత్మ యొక్క పాదార విందములను పట్టుకుంటే ఆ శరణాగతి ఫలించదు అన్న మాటే ఉండదు. ఎప్పుడైతే లక్ష్మీదేవి పక్కన ఉన్నటువంటి పరమాత్మ యొక్క పాదార విందములు ఆవిడ్ని పురస్కరించుకొని, ఆవిడ్ని పురుషకారంగా చేసుకొని పరమాత్మ యొక్క పాదార విందముల దగ్గర మన రక్షణ భారాన్నంతటినీ కూడా ఉంచామో తప్పక రక్షిస్తూ ఉంటాడండి. కాకాసురుడు రావణాసురుడు చేసినటువంటి పని కన్నా కూడా క్రూరమైనటువంటి తప్పు చేశాడు. అయినప్పటికీ కాకాసురుడి యొక్క ప్రాణములు నిలబడ్డాయి, రావణాసురుడి యొక్క ప్రాణములు కోల్పోయాడు. దానికి కారణం ఏమిటి అంటే అమ్మ సాన్నిధ్యం వల్లే కాకాసురుడి యొక్క ప్రాణములు కాపాడబడ్డాయి. అమ్మ సాన్నిధ్యం లేకపోవడం వల్లే రావణాసురుడు మరణించాడు అని పూర్వాచారులందరూ, ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి పూర్వాచారులందరూ కూడా అందంగా చెప్తూ ఉంటారు. ఆ శ్రీనివాసుడు కాబట్టి ఆ శ్రీనివాసుని సన్నిధిలో ఆళ్వార్లందరూ కూడా శరణాగతి చేస్తూ ఉంటారు. ఆ శ్రీనివాసుని చూసి ఆళ్వార్లు అంటున్నారట, స్వామి నువ్వు చేయవలసినటువంటి ఉపకారములన్నీ కూడా మాకు చేసేసారయ్యా అంటే. ఆళ్వీరే కాదండి, నీకు ఉపకారం ఎంత ముద్దుగా పిలుస్తారంటే, ప్రేమ ఎక్కువైపోతే పెరుమాళ్ళకి ఆళ్వీరే అంటే, మనం పిల్లల్ని చిన్న కన్నా అని ప్రేమ ఎక్కువైపోతే ఎలా అయితే సంబోధిస్తామో పరమాత్మకి కూడా ప్రేమ ఎక్కువైపోతే ఆళ్వారే అని అంటారట. ఆళ్వీరే అని పిలిచి మీకు ఎన్నో ఉపకారాలు చేశాను నిజమే, కానీ ఏదో మా మనసులో కొంచెం కొరతగా ఉంది అని ఆయన దుఃఖపడుతున్నట్టుగా ఆయన తిరుముఖ మండలంలో ఉన్నటువంటి ఆ వ్యధనంతా చూసి ఆళ్వార్లు అంటున్నారట, సెన్నియోంగు తన్ తిరువేంగడముడయాయ్ ఉలగు తన్னை వాழ நின்ற நம்பி దామోదరా సెదిరా ఎన్నయం ఎన్నుడమయం ఉన్ సెక్కర పొడియొత్తు కొండి కొండు నిన్నరులే పురిందిరుందే ఇనియన్ తిరుక్కురిప్పే. శ్రీనివాస ఓ స్వామి, ఇనియన్ తిరుక్కురిప్పే, నీకు ఇంకా ఏం వ్యధయ్యా, నీకు ఎందుకు ఆ తొందరపాటు, నువ్వు ఏం చేయలేదని నువ్వు దిగులు పడుతున్నావు, నీకు ఆ వ్యధ ఎందుకు, నువ్వు చేయవలసినటువంటివన్నీ కూడా చేశావు, ఇంకా నా విషయంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని పెరుమాళ్లతోనే సంభాషణ చేస్తున్నారు ఆళ్వార్లు. ఆయన పాపం కంగారు పడుతున్నారు. ఆళ్వార్లను చూసి ఏమి ఇవ్వలేదు, ఆళ్వార్లకి ఏం చేయలేదు అంటే ఆళ్వార్లు చెప్తున్నారు, సెన్నియోంగు తన్ తిరువేంగడముడయాయ్ ఓ శ్రీనివాస అని సంబోధిస్తారు. తిరువేంగడముడయాయ్ అంటే తిరువేంగడాన్ని తనకు విభూతిగా తనదిగా కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు అని అర్థం. ఆ తిరువేంగడం ఎలా ఉంటుందండి అంటే, సెన్నియోంగు తన్ తిరువేంగడం, ఎత్తైనటువంటి పర్వతాలు ఆ తిరువేంగడం అనేటటువంటిది. ఈనాడు మనం చూసేటటువంటి తిరుమల ఎత్తైనటువంటి పర్వతాలు కలిగినటువంటిది. తన్ తిరువేంగడం, చల్లని తిరువేంగడము అని చెప్తున్నారు. ఎందుకంటే పాపం అంత శ్రమ పెడుతున్నాడు మనందరినీ కూడా. రామచంద్రుడు బిహెచ్ఎల్లో రామచంద్రుడిలాగా హాయిగా మనతో పాటు సమానంగా పరమాత్మ ఏం చేసి ఉంటే బాగుండేది కదా. 7 కొండలు ఎక్కాలి, అంత శ్రమపడి ఆయనని సేవించాలి. ఆ కొండల మీద కొండల రాయుడుగా అక్కడ ఏం చేయకపోతే మామూలుగా ఏం చేయొచ్చు కదా అండి అంటే, దానికి పెద్దలందరూ మహనీయులందరూ కూడా
అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని చెప్తారు. అది ఎవరు అక్కడికి వచ్చి ఏం చేసింది అంటే వైకుంఠంలో ఉన్నటువంటి పరమపదనాథుడే, శ్రీనివాసుడే, పరమాత్మ శ్రీమన్నారాయణుడే. ఆయన అక్కడి నుండి ఇక్కడికి వచ్చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ ఇక్కడ ఏమైపోతారు? వేదము అక్కడ ఉన్నటువంటి నిత్యుల్ని ముక్తుల్ని ఏమని చెప్తుంది అంటే సదా పశ్యంతి సూరయః. పరమాత్మ యొక్క అనుభవం. ఆళ్వార్ల పాసురంలో ఎక్కడైనా అమరులు అనేటటువంటి పదం వచ్చిందనుకోండి, మనకి సహజంగా అమరులు అంటే దేవతలు అని అర్థం. మనందరికీ అమరత్వం కలిగినటువంటి వారు, మృత్యువు లేనటువంటి వారు అని అర్థం. కానీ ఆళ్వార్ల పాసురంలో ఎక్కడైనా అమరులు అని వచ్చిందనుకోండి, దానికి అర్థం ఏమిటంటే నిత్య సూర్యులు అని అర్థం. వారికి మరణం ఉంటుందా అంటే వారికి మరణం ఉండదండి, కానీ వారికి కూడా మరణం ఉంటుంది. ఎప్పుడు భగవద్ అనుభవం కనుక ఒక్క క్షణం కొరత లభించింది, పరమాత్మని చూడకుండా ఒక్క క్షణమైన వారు ఉన్నారనుకోండి, వారు ధరించి ఉండలేరండి, బ్రతికి ఉండలేరు. అందుకే సదా పశ్యంతి సూరయః నిత్యము పెరుమాళ్ళను అలా సేవిస్తూ ఉండేవారు. ఆయన వైకుంఠాన్ని విడిచిపెట్టేసి ఇక్కడ లీలా విభూతికి చేరిపోతే మరి వారందరూ కూడా ఎలా సేవించుకోవాలి? ఆయనకి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి పక్షపాతం లేదని కదా మనం అందరం చెప్పుకుంటున్నాం. కాబట్టి అటు నిత్య సూర్యులకి అణువుగా ఉండాలి, ఇటు లీలా విభూతిలో భూలోకంలో ఉన్నటువంటి వారికి చేరుకోవడానికి వీలుగా ఉండాలి. అందుకే ఎత్తైనటువంటి కొండల మీద పరమాత్మ కొండల రాయుడుగా వేయించేసి ఉన్నాడు. హాయిగా నిత్య సూర్యులు వచ్చి సేవించుకుంటూ ఉంటారు. ఇటువైపు ఈ భూలోకంలో ఉన్నటువంటి మనమందరం కూడా తరించడానికి సెన్నియోంగు ఎత్తైనటువంటి పర్వతముల మీద వేయించేసినటువంటి వాడు. తిరువేంగడం, చల్లని తిరువేంగడము, యాదృచ్ఛికం. వాళ్ళ పాడినటువంటి పాట ఎలాంటిది? కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. ఆ తిరువేంగడం మీద అనేక సెలయేళ్ళు ఉంటాయండి. ఎప్పుడు ఆ సెలయేళ్ళు గలగలా పారుతూ ఉంటాయి. ఆ సెలయేళ్లతో నిండి ఉన్నటువంటి ఆ తిరువేంగడం తిరుమల ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో ఇక్కడ భగభగా ఎండ మండిపోతున్నా తిరుమల వెళ్తే ఏదో తెలియనటువంటి ఆహ్లాదము. ముందు శరీరానికి ఒక చల్లందనం కలుగుతుంది, తర్వాత స్వామిని చూస్తే మనసుకు ఒక చల్లందనం కలుగుతుంది, ఆ రూపాన్ని ఒక క్షణం చూసిన కన్నులకి ఒక చల్లందనం కలుగుతుంది. అలా సర్వేంద్రియాలకు కూడా ఆనందం అనేటటువంటి చల్లని ధనాన్ని కలిగించేటటువంటి ఆ శ్రీనివాసుడే అక్కడ వేయించేసి ఉన్నాడు. కాబట్టి తిరువేంగడం, చల్లని తిరువేంగడము అని చెప్తున్నారు. అలాంటి చల్లని ఆ సెలయేళ్ళు కూడా ఎలా ఉంటాయట? గలగలా అని పారవు. రండి, కైంకర్యం సమర్పించండి స్వామికి, రండి ఆయన పట్ల భక్తిని పెంచుకోండి, రండి ఆయన భక్త సులభుడు, తేలిగ్గా దొరికేటటువంటి వాడు, ఏదో పరమపదనాథుడు, నిత్యసూరులకి నిర్వాహకుడు, దేవతలందరినీ కూడా నియమించేటటువంటి వాడు అని మీరు ఆ బెంగపడి ఆయన దూరంగా వెళ్ళిపోవలసినటువంటి అవసరం లేదు. రండి 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 అని ఆహ్వానిస్తూ ఉంటాయట ఆ సెలయేళ్ళన్నీ కూడా. కైంకర్యం చెయ్యండి 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 అని ధ్వనిస్తూ ఉంటాయట ఆ సెలయేళ్ళన్నీ కూడా. అలాంటి సెలయేళ్లతోటి నిండినటువంటి చల్లని తిరువేంగడంలో వేయించేసినటువంటి వాడు. ఉలగు తన్నై వాజనింద్రనంబి. ఆ తిరుమలలో నిలుచొని ఉన్నటువంటి స్వామి ఏం చేస్తున్నాడండి అంటే లోకాలన్నిటినీ కూడా చల్లగా కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు, ఉజ్జీవించేటట్టుగా చేస్తున్నాడు. స్వామి మన కోసం పరమపదం నుండి కిందకి దిగి వచ్చాడు కాబట్టి మనకుండేటటువంటి తాపత్రయములన్నీ కూడా తొలగిపోయాయండి. అసలు తిరువేంగడంలో పరమాత్మని చూడడానికి, శ్రీనివాసుని చూడడానికి ఆ లైన్లో నిల్చుంటాము. లైను కదలదు కదలదు కదలదు, కొన్ని గంటలు తరబడి అలా వేచి ఉన్నా కూడా ఆ అరక్షణమో ఒక్క క్షణమో ఆ శ్రీనివాసుని సేవించి బయటికి రాగానే ఎంత బాగా దర్శనం కలిగిందో అని మనసులో మన తాపత్రయములన్నీ కూడా తొలగిపోయి ఒక సుఖానుభవాన్ని పరమాత్మ క్షణకాల దర్శనంలోనే కలిగిస్తూ ఉంటాడు. అలా ఈ లోకంలో ఉన్నటువంటి వారి యొక్క తాపాలన్నిటినీ కూడా తొలగిస్తున్నాడు. అవును, ఉలగు దన్నై వాజునింద్ర. ఉలగు అంటే కేవలం మన ఒక్కరమే కాదు కదా, పరమాత్మ యొక్క దుఃఖం కూడా పోతుంది. ఏదో ఆయన పరమపదంలో ఉంటేనో, శ్రీరంగంలో ఉంటేనో, లేకపోతే ద్వారకలో ఉంటేనో, అయోధ్యలో ఉంటేనో. అయోధ్య వరకు వెళ్ళగలమా అండి? వెళ్ళలేమండి. శ్రీరంగం వరకు వెళ్ళగలమా అండి? లేదండి, చాలా దూరం అండి. అదే మన తిరుమలలో ఉన్నాడు స్వామి అంటే తిరుమలే కదా, హాయిగా ఇక్కడ రైలు ఎక్కుతామో అక్కడ దిగుతామో అని మనకి దగ్గరగా వచ్చి ఉన్నాడు. కాబట్టి
అలా భక్తులందరూ కూడా ఆయనని సేవిస్తున్నారు కాబట్టి ఆయన వ్యత ఏమిటి అంటే, అయ్యో నా దగ్గరికి ఎవరు రావడం లేదు అనేటటువంటి దుఃఖం పరమాత్మకి ఉండేది. ఎప్పుడైతే ఆ వైకుంఠాన్ని విడిచిపెట్టి తిరువేంగడంలో ఆయన ఏం చేశాడో ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా వెళ్ళి సేవిస్తున్నారు. అప్పుడు ఆయనకు ఉండేటటువంటి దుఃఖం కూడా తొలగిపోయింది. కాబట్టి ఉలగు తన్నై వాజన్ వాజ నిర్వనంబి పెరుమాళ్ళ యొక్క దుఃఖాన్ని, భగవంతుడి యొక్క దుఃఖాన్ని కూడా తొలగించేటటువంటి స్వామి అంటున్నారు. మరి మూడో వారు ఉన్నారు కదండి, నిత్యసూరులు అని చెప్పుకున్నాం కదా. ముక్త పురుషులు నిత్యసూరులు పరమపదంలో ఉండేటటువంటి వారు అనుకున్నాం కదా. వారికి దుఃఖమే ఉండదు కదా. సంసారం నుండి విడుదల పొంది అక్కడికి వెళ్ళి భగవంతుడి యొక్క కైంకర్యం చేసుకునేటటువంటి వారు కదా, ఆనందాన్ని అనుభవించేటటువంటి వారు కదా. వారికి దుఃఖం ఏమిటి అంటే, వారికి కూడా ఒక కొరత, దుఃఖం కాదు కొరత ఉంటుందండి అని చెప్తారు. ఏమిటి కొరత అంటే, పరమపదంలో పరమాత్మ యొక్క పరత్వము అనేటటువంటి గుణం మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుందట. పాపం పరమపదంలో ఎవరి మీదైనా దయ చూపిద్దాము అంటే దయ చూపించవలసినటువంటి అవసరం అక్కడ రాదు కాబట్టి దయ అనేటటువంటి గుణం అక్కడ ప్రకాశించదు. క్షమిద్దాము, క్షమ అనేటటువంటి గుణం అక్కడ ప్రకాశిస్తుందా అంటే క్షమ అనేటటువంటి, తప్పులు చేసేటటువంటి వారే ఆ వైకుంఠంలో ఉండరు కాబట్టి క్షమ అనేటటువంటి గుణము ప్రకాశించదట. సౌలభ్యము, సౌశీల్యము అనేటటువంటి గుణములు అక్కడ ప్రకాశిస్తాయా అంటే ఆ గుణములకి అసలు ఆస్కారమే లేదండి, వాటికి పనే ఉండదు కాబట్టి ఆ గుణములు ప్రకాశించవు. కానీ ఈ లోకానికి పరమాత్మ ఏం చేసిన తర్వాత ఆ సౌలభ్యము, సౌశీల్యము, క్షమ, వాత్సల్యము ఇవన్నీ కూడా గొప్పగా చీకటిలో పెట్టినటువంటి ఒక విలక్కుగా దీపంగా ఇవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ నిత్యసూరులకి ఆ అనుభవమే తెలియదు. ఎప్పుడైతే పెరుమాళ్ళను సేవించుకోవడం కోసం పరమపదం నుండి తిరువేంగడం వస్తున్నారో, ఓహో సౌలభ్యం అంటే ఇలా ఉంటుందా, సౌశీల్యం అంటే ఇంత భోగ్యంగా ఉంటుందా, వాత్సల్యం అంటే ఇంత మధురంగా ఉంటుందా అని ఆ నిత్యసూరులు కూడా ఇక్కడికి వచ్చి వారికి తెలియనటువంటి ఆ గుణముల యొక్క రుచిని వారు ఇక్కడ కూడా అనుభవిస్తూ ఉంటారు. అలా నిత్యసూరులకు ఉండేటటువంటి వ్యధను కూడా తొలగించాడు పరమాత్మ. కాబట్టి ఉలకు తన్నై లోకముల్లో ఉన్నటువంటి వారి యొక్క దుఃఖాలన్నిటినీ తొలగించినటువంటి వాడు ఆయన. దుఃఖము, సంసారుల యొక్క దుఃఖము, నిత్యసూరుల యొక్క దుఃఖము కూడా తొలగించినటువంటి వాడు అని చెప్తారు. అలా మరి ఇంత గొప్పవాడైతే మనకు అందుతాడా అంటే వెంటపడవలసినటువంటి అవసరం లేదు. దామోదర, ఎక్కడ పరత్వం ఉంటుందో పరమాత్మ నిత్యసూరులకి నిర్వాహకుడు అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదండి. అంత గొప్పవాడే. ఏమీ తెలియనటువంటి ఒక అమాయకురాలైనటువంటి గొల్ల వనిత చేతిలో కట్టబడిపోయాడు. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం అది. యశోదాదేవి దగ్గరికి కృష్ణ పరమాత్మ ఒకరోజు వచ్చి ఆవిడ చల్ల చేసుకుంటూ ఉంటుంటే, అమ్మ ఆకలేస్తోంది అన్నాడట. రానా పాలిస్తాను అని ఒళ్ళో కూర్చోబెట్టుకొని యశోదాదేవి కన్నయ్యకి పాలిస్తోందట. ఇంతలో వంటింట్లో పోయి తన వంటింట్లో పాలు పొంగిపోతూ ఉంటే కృష్ణ పరమాత్మని పక్కన పెట్టి పక్కన దించి పాలిస్తున్నటువంటి పిల్లవాడిని పక్కకు దించేసి ఆ పాలు దించుదామని వెళ్ళిందట. వెంటనే ఉక్రోషం వచ్చేసిందట మన కన్నయ్యకి. ఏమిటి అమ్మా, నేను పాలు తాగుతూ ఉంటే నన్ను పట్టించుకోకుండా ఏదో పాలు మనకు వెన్నకి కొదవా, పోని పాలకి కొదవా లేకపోతే దేనికి మెన్నకి కొదవా, నీగడకి కొదవ, బోళ్ళంత పాడి ఉంది, నాకని పట్టించుకోకుండా ఏదో కుండలోంచి పాలు పొంగిపోతున్నాయని పరుగున వెళ్ళిపోయింది. ఇలా కాదు అని అప్పుడే నవనీతంగా ఆ కుండలో వెన్న అప్పుడే పడిందట. పాపం అది ఆపి మరి యశోదాదేవి పాలు ఇవ్వడం ప్రారంభించింది. ఆ వెన్నను తినేస్తున్నాడట. ఆ కుండలో ఉన్నటువంటి కుండను పగలగొట్టేసి ఆ మజ్జిగనంతటిని పారపోసేసి ఆ వెన్నను తింటున్నాడట. రోజు పాపం యశోదాదేవి నిద్ర లేచి తలుపులు తెరిస్తే వరుసగా గోపికలందరూ కూడా ఆవిడ ఇంటి ముందు వేచి ఉంటారట. ఎందుకు, ఎప్పుడు ఈవిడ తలుపు తెలుస్తుందా, ఎప్పుడు కృష్ణుడు చేసేటటువంటి ఆ అల్లరి పనులన్నింటినీ కూడా ఈవిడ ముందు మొరపెట్టుకుందాము, ఇవాళైనా ఇంట్లో పెట్టి తాళం వేస్తుంది ఈవిడ, మన పాలు పెరుగు ఇవాళైనా కాపాడుకుందామా అని నంద ప్రజల్లో ఉన్నటువంటి గోపికలందరూ కూడా యశోదాదేవి ఇంటి ముందు పడిగాపులు కాస్తూ ఉండేవారట. తెరిచేది, రోజు తలుపులు తెరిచేది. వచ్చినటువంటి వారందరూ కూడా ఏవో నిందలు చెప్తూ ఉండేవారు. ఆవిడ మావాడు కాదమ్మా, ఊళ్ళో బోల్డంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ అల్లరి చేస్తున్నారు, ఆ అల్లరంతటినీ కూడా మావాడి మీద మీరు చెప్పేస్తున్నారు. పేరేమో మావాడికి అల్లరి పిల్లవాడు అనేటటువంటి పేరు మాత్రం మావాడికి, అల్లరి మావాడు అసలు చేయనే చేయడు, అసలు నిద్ర లేస్తేనే కదా మావాడు నిద్ర లేచేదే, ఎప్పుడో ఆలస్యంగా
వేస్తాడు, ఇంట్లోనే ఎప్పుడూ ఉంటాడు, అదిగో మా ఇంట్లో ఆ దూడలతోటి ఆవులతోటి ఆడుకుంటూ ఉంటాడు, అసలు ఎప్పుడు మీ ఇళ్ళకి దారే తెలియదు మా కన్నయ్యకి అని ఏవో రోజు చెప్తూ ఉంది. ఈనాడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు కృష్ణయ్య. వెన్న తింటూ ఆ వెన్న ముద్ద కూడా చేతిలో కనిపించింది. ఓ ఇదాని పని, రోజు గోపికలు చెప్తూ ఉంటే నేను నమ్మలేదు, రోజు అందరి ఇళ్ళకి వెళ్ళి నువ్వు ఇదే పని చేస్తున్నావా అని యశోదాదేవికి ఉక్రోషం వచ్చింది. పోనీ ఒక గట్టి కర్ర తీసుకొని కొడదామా అనుకుంటే లేక పుట్టినటువంటి వాడు కొట్టడానికి చేతులు రాక కట్టాలని అనుకున్నట. అద్భుతంగా కులశేఖర ఆళ్వార్లు పెరియాళ్వార్ల వైభవమే చెప్పుకుంటున్నప్పటికీ కూడా కులశేఖర ఆళ్వార్లు ఈ సన్నివేశాన్ని అందంగా ఒక పాసురంలో అనుగ్రహిస్తాడట. ఎలా దొరికిపోయాడట కన్నయ్య, మామూలుగా వెన్నని ఏదో రుచి చూస్తున్నట్టుగా కొంచెం తీసుకొని వెన్న తినడం లేదట, ఆ కుండలోకి చెయ్యి పూర్తిగా పెట్టేశాడట. ఎలా ఉంటుంది కృష్ణుడి యొక్క చెయ్యి అంటే లేత ఎర్రని తామర పుష్పం యొక్క మొగ్గలా ఉంటుంది. వికసించినటువంటి పువ్వు అయితే పెద్దగా ఉంటుంది, మొగ్గ చాలా చిన్నగా లేతగా ఫ్రెష్గా ఆ సౌకుమార్యంతో ఆ లావణ్యంతో ఉంటుంది. అలాంటి ఆ శ్రీహస్తాన్ని పూర్తిగా కొండ లోపలికి పెట్టేశాడట. పెట్టి ఉండకపోతే అమ్మొస్తే లేదమ్మా నేను పగలగొట్టలేదు ఆ కొండ, అదిగో ఆ సుధాముడు వచ్చి ఆ చేతిలో వెన్నముద్ద పెట్టేశాడు, అది నేను తింటున్నాను అని తప్పించేసుకుని ఉండొచ్చు కృష్ణుడు. కానీ చెయ్యి పూర్తిగా లోపలికి పెట్టేశాడు, ఆ చేతి నిండా వెన్న కనిపిస్తోంది, కొండ పగిలి కనిపిస్తోంది. ఇవన్నీ చూసి ఈనాడు అమ్మ చేతిలో దొరికిపోయాను అని పొద్దున అమ్మ పెట్టినటువంటి రోజు కాటుక పెట్టి అలంకరిస్తుంది యశోదాదేవి. ఆ కాటుకని నలుపుకొని దొంగ ఏడుపాడు. కాటుకని నలుపుకుంటే ఆ మంటకి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఒక కంటిలోంచి ఆ దొంగ ఏడుస్తూ మరొక కంటితోటి ఓర చూపులు చూస్తూ అమ్మ వస్తుందా రావటం లేదా అని ఓర చూపులు చేస్తున్నాడట. ఎర్రని అధరములేమో భయంతో అదురుతున్నాయట. అలాంటి కృష్ణుణ్ణి చూసిందట ఆ యశోదాదేవి. ఆళ్వార్లు అంటారు ఎంత గొప్ప అనుభవం అంటే, తన కనుసైగతోటి బ్రహ్మాది దేవతలందరినీ కూడా భయపెట్టేటటువంటి ఆ పరమాత్మ ఈ గొల్లవనిత చేతికి ఇంత భయపడిపోతున్నాడు, ఈ గొల్లవనిత కొడుతుందేమో, యశోదాదేవి కొడుతుందేమో అని ఇంత భయపడిపోతున్నాడు. తల్లి పట్ల ప్రేమను చూపిస్తున్నాడు, తల్లి పట్ల భయాన్ని చూపిస్తున్నాడు, ఆ భయంతో ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఇంతకన్నా గొప్ప ఆనందం ఉంటుందా? ఇంతకన్నా గొప్ప అందమైనటువంటి సన్నివేశం ఉంటుందా? ఆ నిత్యసూరులు కూడా ఇలాంటి అనుభవాన్ని అనుభవించరు. ఆనందం యొక్క హద్దుని యశోదాదేవి చూసేసింది. అసలు ఆనందానికి ఒక హద్దు ఉంటే ఇదే కదా. కృష్ణ పరమాత్మ వెన్నను దొంగతనం చేయడం అనేటటువంటి ఒక సన్నివేశం, రమణీయమైనటువంటి సన్నివేశము. ఆ శ్రీహస్తము అందం, ఆ చిన్న చెయ్యి అందము, ఆ చేతికి ఉండేటటువంటి వెన్న అందము, ఆయన అధరము అందము, ఆయన ఆ చిరునవ్వు మధురము, ఆయన కన్నులు మధురము, ఆ కంటి నుండి కారేటటువంటి ఆ కన్నీళ్లు మధురము, ఆయన దొంగతనంగా నటించేటటువంటి నటనా మధురము, ఆయన చూసేటటువంటి బెదురు చూపులు మధురము. ఇంత మధురమైనటువంటి అనుభవం కన్నా కూడా ఇంకే అనుభవం గొప్పగా ఉంటుంది. ఈ అనుభవాన్ని నిత్యసూరులు కూడా చూస్తూ ఉండరేమో, ఇదే ఆనందానికి చివరి హద్దేమో. అలాంటి మహదానందాన్ని ఇక్కడే ఈ సంసారంలో ఉండి యశోదాదేవి అనుభవిస్తోంది. ఈవిడికన్నా గొప్పవారు అదృష్టవంతులు ఎవరుంటారు అని పెరియాళ్వార్లు కులశేఖర ఆళ్వార్లు అందంగా ఒక పాసరంలో అనుభవిస్తారు. ఆ తల్లి కొట్టలేక పిల్లవాడిని కట్టేసిందట తాడుతోటి. అలా తల్లికి కట్టుబడినటువంటి వాడు సులభుడు, చాలా సులభుడమ్మా. కొంచెం ప్రేమ ఉంటే చాలు, చిన్న తాడుతోటి కట్టడానికి, కొట్టడానికి, మొట్టడానికి, కౌగిట్లో బిగించుకోవడానికి సులభంగా దొరికిపోయేటటువంటి వాడు మా పరమాత్మ, మా శ్రీనివాసుడు. దామోదరుడు సులభుడు, చాలా సౌలభ్యం కలిగినటువంటి వాడు. సేదీరా అద్భుతమైనటువంటి మాట, చాతుర్యం కలిగినటువంటి వాడు. చిన్న వయసులో పూతన సంహారం చేశాడు, శకటాసుర భంజనం చేశాడు. 7 ఏళ్ల ప్రాయంలో గోవర్ధనగిరిని ఎత్తాడు. 6 ఏళ్ల ప్రాయంలో కాళింగుడు అనేటటువంటి విషసర్పం మీద నాట్యం చేశాడు. పాండవులకి రాజ్యాన్నంతటినీ ఇప్పించాడు. ఎంత చతురత కలిగినటువంటి వాడు. చూడడానికి అమాయకుడు, ముగ్ధమైనటువంటి వాడిగా అమాయకుడిగా ఉంటాడు. కానీ ఆయన చేసేటటువంటి పనులన్నీ కూడా చతురమైనటువంటి చాతుర్యంతో కూడినటువంటి పనులు. ద్రౌపదీదేవి శరణాగతి చేసింది అని ఆ శరణాగతిని పురస్కరించుకొని పాండవులకి
దూత కృత్యాన్ని పాండవుల తరపున దూతగా వెళ్ళాడు. అది దానితో సరిపెట్టకుండా పాండవుల తరపున తాను ఉండి విజయాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల యొక్క పూలు తలలో ముడుచుకున్నటువంటి పూలు వాడిపోకుండా యుద్ధంలో గెలిపించాడు. సర్వ రాజ్యములను ఇప్పించాడు. అంత చేసి కూడా అయ్యో ఆనాడు ద్రౌపదీదేవికి ఆవిడ చేసినటువంటి శరణాగతికి నేనేమీ చెయ్యలేదే అంటూ కన్నీళ్లు కార్చినటువంటి వాడు, ఇంత చాతుర్యం కలిగినటువంటి వాడు, ఇంత చతురుడు ఆయన అని చెప్తూ ఉంటారు. అది కాదండి ముఖ్యమైనటువంటిది. జీవులు మనం వెళ్ళి ఆయన ముందు స్వామి నువ్వే నాకు రక్షకుడివి అంటే ఇన్ని పాపాలు చేశాడు, ఈనాడు ఏ మొహమాటం లేకుండా వచ్చి నన్ను రక్షించమని కోరుకుంటున్నాడు అని అనకుండా మన పాపాలను చూడనటువంటి చాతుర్యం కలిగినటువంటి వాడు. ఎంత చతురత పరమాత్మది అంటే ఎప్పుడు నిగ్రహం అంటూ తెలియనటువంటి ఆవిడ అమ్మ సీతమ్మ తల్లి. ఆవిడికి అసలు కోపం అంటూ తెలియదు, ఆవిడికి ద్వేషించడం అంటూ తెలియదు. ఆవిడ కూడా పరమాత్మని పరీక్షించాలని ఒక సందర్భంలో స్వామి చూడండి మీ భక్తుడే ఎలాంటి పొరపాట్లు చేస్తున్నాడో చూడండి, ఎలాంటి తప్పులు చేస్తున్నాడో చూడండి అని పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళి చెప్తుందట. అప్పుడు స్వామి అంటాడట ఎన్నడియార్ అది శ్రీరా అంటాడట. నా భక్తుల అయ్యో నువ్వు పొరపాటు పడి ఉంటావు, నా భక్తులు ఎప్పుడూ కూడా తప్పులు చేయరు పాపాలు చేయరు అని పెరుమాళ్ళు శ్రీదేవితో లక్ష్మీదేవితో చెప్తూ ఉంటారట. ఎన్నడియార్ అది చెయ్యార్ అని చెప్తారట. నా భక్తులు ఎప్పుడూ కూడా దోషాలు చేయరు, నువ్వు సరిగ్గా చూసావో లేదో లక్ష్మి, ఎప్పుడూ నా భక్తులు అనేటటువంటి వారు తప్పులు చేయరు పాపాలు చేయరు అని మన తరపున ఒక కాలు తప్పించుకుంటాడట పరమాత్మ. లేదండి నేను చూశాను మీ భక్తుడే తప్పు చేస్తున్నాడు అంటే செய்தா నన్ను செய்தா చేసినా కూడా అది తప్పు కాదేమో కరెక్టేనేమో అని పైకెచ్చి మన మీద పరమాత్మ మనం సమర్పిస్తూ ఉంటాడు. అంత గొప్ప చాతుర్యం కలిగినటువంటి వాడు, సేదీరా చాతుర్యం కలిగినటువంటి వాడు పరమాత్మ. అంటే భక్తులలో దోషాలను చూడనటువంటి వాడు, చూసినా భోగ్యాలుగా భోగ్యంగా. లోకంలో తప్పులు లేనటువంటి వారిని ఎవరైనా రక్షిస్తారండి, అందులో గొప్పేముంది? ఎవ్వరూ రక్షించలేనటువంటి పాపిష్ఠుణ్ణి నేను రక్షిస్తే కదా నేను గొప్పవాణ్ణి అనేటటువంటి విషయం నాకు కీర్తి లభిస్తుంది, ఆ నామాన్ని సార్థకత నాకు లభిస్తుంది అని నా దగ్గరకు వచ్చినటువంటి వాడు దోషాలతోనే రావాలి, వాటిని నేను భోగ్యంగా స్వీకరిస్తాను అని పరమాత్మ దోషాలు ఉన్నటువంటి వారినే పరిగ్రహించడానికి చూస్తూ ఉంటారు కదా పరమాత్మ. కాబట్టి సేదీరా చాతుర్యం కలిగినటువంటి వాడా ఎన్నయం ఎన్నుడమయం వంశకర పొరియొత్తుకొండు. అద్భుతమైనటువంటి మాట. మనం ఇన్ని పాపాలు చేయడానికి అన్నిటికీ కూడా కారణం, కర్మానుభవం చేయడానికి కారణం ఏమిటి అంటే అవిద్య, జ్ఞానము లేకపోవడం. ఏ జ్ఞానం లేకపోవడము అంటే నేను నా శరీరము ఒకటే అనేటటువంటి భావన చేయడం. అంటే నేను అనేటటువంటి ఆత్మని గ్రహించకుండా దానిని తెలుసుకోకుండా ఈ శరీరమే ఆత్మ అని భావన చేస్తూ ఉండడం ఏదైతే ఉందో దానినే అజ్ఞానము అంటారు. ఆ అజ్ఞానం ఎలా కలుగుతుంది అంటే అవిద్య వల్ల కలుగుతుంది. అందుకే ఆళ్వార్లు సుస్పష్టంగా చెప్తున్నారు ఎన్నయం ఎన్ ఉడమయ్యయ్యం నన్ను నా శరీరాన్ని చక్కెర పొరియొత్తుకొండు. నీ చక్రము ఏదైతే ఉందో ఆ చక్రం యొక్క చిహ్నాన్ని నాకు ప్రసాదింపచేశావు. పరమాత్మ చేసేటటువంటి గొప్ప ఉపకారం ఏమిటి అంటే ఎటు వెళ్ళాలో ఎటు దారి ఎటు వెళ్ళాలో ఎలా మనం బాగుపడాలో తెలియక అలమటిస్తూ పరమాత్మని పొందాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. కానీ ఎలా ఆ పరమాత్మ తత్వం ఏమిటి, ఆ పరమాత్మని పొందే విధానం ఏమిటి, పొందితే కలిగేటటువంటి లాభం ఏమిటి, అసలు నా స్వరూపం ఏమిటి, నేనెవరిని అని అనేక ప్రశ్నలు మనకి ఉద్భవిస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటినీ నేరుగా తాను సమాధానం ఇవ్వకుండా ఒక ఉత్తమమైనటువంటి ఆచార్యుని మనకి అనుగ్రహించి ఆ సమాధానములన్నిటినీ ఒక దిక్సూచిగా ఆచార్యుల్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ ఆచార్యుని ముందు మనకు అనుగ్రహించేటటువంటిది ఏంటంటే సంస్కారము. సంస్కారం ఎన్ని విధాలుగా ఉంటుందేంటి అంటే 5 విధాలుగా ఆ సంస్కారాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. శరీరానికి ఒక శుద్ధిని ఒక సంస్కారాన్ని అనుగ్రహించేటటువంటి విధానాన్నే పంచ సంస్కారము. అందులో మొట్టమొదటిది తాప సంస్కారం, శరీరానికి ఒక శుద్ధిని కలిగించడం. పరమాత్మ యొక్క చిహ్నం ఆయన సొత్తు. మనము ఇప్పుడు మన ఇంట్లో ఒక వస్తువు ఉంది, పాతకాలం పద్ధతిలో మనకి ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల మీద అన్నింటి మీద కూడా మనం పేర్లు వేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది నాది అనేటటువంటి భావన కలగడానికి. మనం కూడా పరమాత్మ యొక్క వస్తువుల మీద సొత్తే కదా.
మరి ఆయన చెందినటువంటి వారము అని ఆయనకి సంబంధించినటువంటి చిత్రములను ఆచార్యులు అనుమతిస్తూ ఉంటారు. అదే ఇక్కడ ఆడవారు చెప్తున్నారు. ఎన్నయం ఎన్ ఉడమయం సెక్కర పొరియత్తు కొట్టు. స్వామి నువ్వు చేసినటువంటి ఉపకారం ఏమిటో తెలుసా? నాకు ఒక చక్కటి ఆచార్యుడిని ప్రసాదించావయ్యా. ఆ ఆచార్యుల ద్వారా పంచ సంస్కారాలు అనుగ్రహించి చక్ర తాళ్వాన్ యొక్క గుర్తుని నాకు అనుగ్రహించావు అంటే ఆయన ద్వారా అర్థపంచక జ్ఞానాన్ని నేనెవరిని, పరమాత్మ ఎవరు, నేను పొందవలసినటువంటి పురుషార్థము ఫలం ఏమిటి, దానిని పొందేటటువంటి విధానం ఏమిటి, అందులో విరోధములు ఏముంటాయి, మనం ఎలా పొందాలి అంటే అందులో ఉండేటటువంటి విరోధములు ఏమిటి, ఆ విరోధములు ఎలా తొలగింపబడతాయి అనేటటువంటి జ్ఞానాన్ని ఆచార్యులు అనుగ్రహిస్తారు. ఆ విషయాన్ని ఇక్కడ ఎన్నయం ఉడమయం సెక్కర పొయ్యెత్తుకొండు నిన్నరులే మీకు కూడా నాకు ఎలా లభించాయో తెలుసా? నిన్నరులే ప్రధానమైనటువంటి మాట. నేనేదో సుకృతములు చేసుకుంటే, పుణ్యాలు చేసుకుంటే నాకు ఈ లాభం కలగలేదు. నేనేదో నాకు చెందినటువంటి వారు ఏదో తపస్సులు చేస్తేనో, ఏదో ముక్కు మూసుకొని వ్రతాలు చేస్తేనో, తపస్సులు చేస్తేనో, పుణ్య ఫలాలు చేస్తేనో ఇవన్నీ నాకు లభించలేదయ్యా. నిన్నరులే ఈ కటాక్షం చేత. శబరి ఏం చేసిందని? శబరి ఒక రామచంద్రుడి కోసం ఒక తపస్సు చేసిందా? రామచంద్రుడికి రావాలి అని ఒక యాగం, దశరథుడిలాగా రాముడు కలగాలి అని ఒక యాగం చేసిందా? విశ్వామిత్ర మహర్షిలాగా భగవంతుడిని చూడాలి అని ఒక తపస్సు చేసిందా? లేకపోతే ఇంకేమైనా రాముడిని పొందడానికి ఇంకేమైనా మంచి పని చేసిందా అంటే లేదండి. తన గురువుల యొక్క మాటని, ఆచార్యుల యొక్క మాటను విశ్వసించి రాముడు వస్తాడు, ఒక రోజు ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి, నువ్వు ఉండు అమ్మా, రాముడు వచ్చిన తర్వాత నువ్వు మా దగ్గరికి వచ్చేయి అని తన గురువులు చెప్పినటువంటి మాటను విశ్వసించి గురువులకి ఆనందం కలిగించడం కోసం రామచంద్రుడి కోసం వేచి ఉంది ఆమె రాజ్యం చేస్తుంది. అలాంటి ఆమె దగ్గరికి రామచంద్రుడే వెతుకుతుంది. రామాయణం చూస్తే అద్భుతమైనటువంటి విషయం తెలుస్తుంది. రాముణ్ణి పొందడానికి మిగిలినటువంటి వారందరూ కూడా వారు ప్రయత్నం దశరథ మహారాజు రాముణ్ణి ఎలా పొందాడండి అంటే అశ్వమేధ యాగం చేశాడు. దానికి అనుగుణంగా పుత్రకామేశ్వర యాగాన్ని చేశాడు. అప్పుడు రామచంద్రుడు దశరథ మహారాజుకి లభించాడు. జనకుడికి రాముడు ఎలా లభించాడు? సీతమ్మ తల్లికి రాముడు ఎలా? శివధనుర్భంగా. విశ్వామిత్రుడికి రామచంద్రుడు అనుగ్రహం ఎలా కలిగిందంటే ఆయనే వచ్చి నన్ను రామచంద్రుడు నా యాగ సంరక్షణకి రామచంద్రుడు కావాలయ్యా అని ఆయన ప్రయత్నం చేశాడు. గుహుడికి రామచంద్రుడి యొక్క కటాక్షం ఎలా కలిగింది అంటే గుహుడే రాముడి కన్నా ఒక అడుగు ముందు వేసావయ్యా గుహ, అందుకని నీ పట్ల నాకు ఎక్కువ ఆదరము అని రామచంద్రుడు చెప్పాడు. కాబట్టి రామచంద్రుడిని పొందడానికి గుహ పెరుమాళ్లే కొంచెం ప్రయత్నం చేసినట్టుగా. సుగ్రీవుడికి రామచంద్రుడి యొక్క అనుగ్రహం ఎలా కలిగింది అంటే ముందు హనుమని రామచంద్రుడి దగ్గరికి పంపించి రాముడు ఎవరు, లక్ష్మణుడి స్వామి ఎవరు అని సుగ్రీవుడు హనుమ ద్వారా తెలుసుకొని హనుమని ద్వారా మైత్రిని కలగజేసుకున్నాడు సుగ్రీవుడు. విభీషణుడికి రాముడి యొక్క కటాక్షం ఎలా లభించింది అంటే అన్నిటినీ విడిచిపెట్టి తానే వచ్చి శరణాగతి చేశాడు. కాబట్టి విభీషణుడికి రామచంద్రుడి యొక్క మిగిలినటువంటి వారందరికీ రామ కటాక్షం ఎలా లభించింది అంటే తమ ప్రయత్నంతో రామ కటాక్షం లభించింది. శబరికి రామ కటాక్షం ఎలా లభించింది అంటే పరమాత్మ కటాక్షం. పరమాత్మ వెతుక్కుంటూ దశరథి కటాక్షం. ఆవిడ చేసినటువంటి తపస్సు ఏమిటి, యాగం ఏమిటి, దూత కృత్యం ఏమిటి, మధ్యవర్తిత్వం ఏమిటి అంటే ఏమీ లేదు. తమ గురువులు చెప్పినటువంటి మాటలు విశ్వసించి పరమాత్మ వస్తాడు, ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి, మా ఆచార్యుడికి గురువులకి సంతోషాన్ని కలిగింపచేయాలి అనే ఒకే ఒక భావనతోటి విశ్వసించి తాను అనుష్ఠించి చూపించింది. కాబట్టి రాముడే వెతుక్కుంటూ వెళ్ళి శబరిని కటాక్షించాడు. నిన్నరులే నీ కటాక్షం ద్వారా స్వామి లభించలేదు అని చెప్తున్నారు. పురిందు ఇరుందే ఇవన్నీ కూడా పొంది నేను జీవిస్తున్నానయ్యా. ఇంకేం చేయాలనుకుంటున్నావు? పాపం ఆయనేమో తాపత్రయపడిపోతున్నాడు. అయ్యో పెరియాళ్ళ వాళ్ళకి ఏమీ చేయలేకపోయాను, ఇంకా ముందే చేసి ఉండాల్సింది. ఇలాంటి జీవుడు దొరకడమే సుదుర్లభం. జ్ఞాని అనేటటువంటి నన్ను సర్వము అని భావించేటటువంటి వారు లభించడమే దుర్లభము అని కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు. వాసుదేవ సర్వమితి, సర్వము అని వాసుదేవుడే నాకు సర్వస్వము అని భావన చేసేటటువంటి వారు ఈ లోకంలో లభించడం దుర్లభం కాదు, సుదుర్లభం, చాలా అరుదండి. అలాంటిది పెరియాళ్ళ వారిని మాకు లభిస్తే వారి విషయంలో నేను ఈ ఉపకారములన్నీ కూడా ముందే చేసి ఉండాలి. ఇంత ఆలస్యం ఎందుకు చేసేసాను, ఇంత ఆలస్యం ఎందుకు చేసేసాను అని శ్రీనివాసుడు వ్యధపడుతూ ఉంటే, స్వామి నువ్వు నాకు చేయవలసినటువంటివన్నీ కూడా చేశావు అందంగా ఇంకో మొదటి పాసరంలో తెలియజేస్తున్నారు. ఆళ్వారే ఇంత
అందమైనటువంటి భావము అంటే అన్నీ చేశానా, నిజమేనా, మీకు అన్ని ఉపకారాలు చేశానా, మీ పాపములన్నిటినీ తొలగించానా అని చెప్తే అవన్నీ గోళ్ళని ఉపకారములన్నీ కూడా చేశావయ్యా అని చెప్తూ అసలు పెరియాళ్ళ వాళ్ళకి అందమైనటువంటి తిరునామం ఏమిటి అంటే విష్ణు చిత్తులు అని ఆయన యొక్క తిరునామం పేరు. విష్ణు చిత్తులు అనేటటువంటి పేరుకి అర్థం ఏమిటి అంటే విష్ణువుని తమ చిత్తంలో ఎప్పుడూ నిలుపుకున్నటువంటి వాడు అని ఒక అర్థం. అంటే పెరియాళ్ళ వాళ్ళ యొక్క హృదయంలో పరమాత్మ విష్ణువు ఎప్పుడూ కూడా వేయించేసి ఉంటాడు అని ఒక అర్థం. రెండో అర్థం ఏమిటి అంటే విష్ణువు యొక్క చిత్తంలో ఎప్పుడూ ఉండేటటువంటి వారు అని ఒక అర్థం. పెరియాళ్ళ వాళ్ళు విష్ణువు యొక్క చిత్తంలో ఎప్పుడు ఆయన మనసులో ఎవరి పట్ల ఆయన మనసులో ఎప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటాడు? లక్ష్మీదేవి గురించి ఆలోచిస్తాడా అండి? తనకు అత్యంత ఇష్టమైనటువంటి అనంతుడి అనంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడా? గరుత్మంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడా? విశ్వసేనుల గురించి ఆలోచిస్తూ ఉంటాడా అంటే కాల్సిన పెరియాళ్ళ వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు పెరుమాళ్ళు అని విష్ణు చిత్తులు అంటారు. అసలు ఆ పేరు రావడానికి అందమైనటువంటి ఒక పాసురం ఈ సెన్నియోము అనేటటువంటి దశకంలో చెప్తారు. பதிக்கடலில் பள்ளி கொள்ளை பகழவிட்டு ஓடி வந்து என் மனக்கடலில் வாழ வல்ல மாய மனாள நம்பி தனிக்கடலே தனிசுடரே தனி உலகை என்றென்று உனக்கிடமாய் இருக்க என்னை உனக்கு ఉరితాకినయే. స్వామి నువ్వు చేసినటువంటి ఉపకారం ఏం చేశాము అంటున్నావు కదా, చెప్తున్నాను వినమయ్యా అని శ్రీనివాసుడికి ఆళ్వార్లు సమాధానం చెప్తున్నారు. పనిక్కడలిల్ పల్లి వెళ్ళై పగడవిట్టు. పరమాత్మకి పరమపదం కన్నా కూడా క్షీరాబ్ది అంటే చాలా ఇష్టమట. దానికి రెండు కారణాలు. ఒకటి అమ్మ యొక్క అవతార స్థలం, అమ్మ యొక్క పుట్టిల్లు అనేటటువంటిది ఒక కారణం అయితే, ఆ పరమపదాన్ని కూడా విడిచిపెట్టి బాలసముద్రంలో ఆయన హాయిగా పడుకుంటాడండి. దానికి కారణం ఏమిటి అంటే లక్ష్మీదేవి యొక్క పుట్టిల్లు కాబట్టి జన్మస్థానం అది కాబట్టి అక్కడ ఆయన సుఖంగా ఏం చేసి ఉంటాడండి. ఏం చేసి ఉంటాడు అంటే విస్తారమైనటువంటి బాలసముద్రం, దానిపైన తెల్లని ఆదిశేషుడు. ఆదిశేషుడికి ఉండేటటువంటి గుణములు ఏమిటి అంటే పంచశయనత్తిన అండాడు తల్లి అందంగా తెలియజేస్తుంది. ఆయనకు 5 సహజమైనటువంటి గుణములు ఉంటాయండి. విశాలంగా ఉండటము, తెల్లగా ఉండటము, పరిమళంతో కూడి ఉండటము, చక్కగా మెత్తగా ఉండటము, ఇలాంటి గుణములన్నీ కూడా ఆ ఆదిశేషుల్లో ఉంటాయి. ఒక్క క్షణం కూడా పరమాత్మ ఆదిశేషుడిని విడిచిపెట్టి ఉండడట. ఎంత అందంగా తెలుస్తుంది అంటే రామాయణంలో దీనికి మనకి ఉదాహరణ కనిపిస్తుంది. నిజంగా ఆదిశేషుడిని విడిచి పరమాత్మ ఉండలేడా అండి అంటే ఉండలేదండి. ఎలా తెలిసింది మీకు అంటే పిల్లలు 4 పుట్టారు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు 4 పుట్టారు. 4 వరుసగా పడుకోబెట్టారు. కౌసల్య, కైకేయి, సుమిత్ర 4 పడుకోబెట్టారు. కానీ లక్ష్మణస్వామి ఏడుపట. రామచంద్రుడు ఏడుపట. పిల్లలు సహజంగా పడుకోరు, ఏడుపు వస్తూ ఉంటుంది. మళ్ళీ సముదాయించడానికి చూస్తూ ఉంటారు. ఎంత చూసినా ఏడుపు తగ్గట్లేదు. అయ్యో పొద్దునిచ్చిన ఆహారం ఏమైనా తేడా చేసిందేమో, లేకపోతే ఆ మంచం వేసినటువంటి ఉయ్యాల మెత్తగా లేదేమో. వైద్యుల్ని పిలిచారు, పక్కన మార్చేటటువంటి వారందరినీ పిలిచారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. రాముడు ఏడుపు ఆపట్లేదు, లక్ష్మణుడు ఏడుపు ఆపట్లేదు. ఇంక అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మన వల్ల కాదు, గురువుగారిని పిలవండి అని అన్నారు. వశిష్ఠుల్ని పిలిచారు. అన్ని ప్రయత్నాలు మనం చేసేసుకుంటాం. ఆ చివరికి మనకి ఏ దారి కనిపించకపోతే గురువు గారి దగ్గరికి వెళ్దాము, గురువు గారిని సూచన అడుగుదాము అని చివరిలో కదా గురువు గారు గుర్తొస్తారు. దశరథుడికి కూడా వశిష్ఠుడిని పిలవండి, వేయించేపు చేయండి అంటే వశిష్ఠ మహర్షి వేయించేశారట. వేయించేసి ఏమైంది అంటే ఇదిగోండి చూడండి, రాముడు ఏడుస్తూనే ఉన్నాడు, లక్ష్మణుడు మధ్యలో భరతుడు, శత్రుఘ్నుడు హాయిగా నిద్రపోతున్నారు. వీళ్ళిద్దరికీ ఏమైందో తెలియదు, ఏడుస్తున్నారు అని చెప్పారట. చెప్తే వశిష్ఠుడు చూశాడట, రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వరుసగా పడుకుంటున్నారు. వెంటనే వశిష్ఠుల వారు లక్ష్మణుడిని తీసి రామచంద్రుడి పక్కన పడుకోడు. వెంటనే ఆగిపోయినారు. హాయిగా 2 పిల్లలు కూడా సుఖంగా వెంటనే ఆ ఏడుపు మానేసి మళ్ళీ పిల్లలు ఎలా అయితే కిలకలా నవ్వుతూ హాయిగా ఉంటారో అలా ఉండటం ప్రారంభించారట. ఇదా కారణము. ఆయన పక్కన లేకపోతే ఆయన నిద్రలా పడుతుంది. పురుషోత్తముడికి మెత్తగా అలవాటు. ఇప్పుడు చూడండి, మనం కూడా కొత్త ఊరికి వెళ్ళి ఎవరైనా ఇంట్లో పక్క మీద పడుకోండి, అన్నీ వేస్తారు, అన్నీ అమర్చుతారు.
కానీ కొత్త పక్క మీద పడుకోమంటే నిద్ర వస్తుందా? మొదటి రోజు నిద్ర రానే రాదు. ఒకరోజు అలవాటు పడిన తర్వాత రెండో రోజు మూడో రోజు కొంచెం నిద్ర పడుతుంది. అలా ఆయనకి ఆ క్షీరాబ్దిలో ఆదిశేషుడి మీద పడుకొని అలవాటైపోయి ఇప్పుడు లక్ష్మణస్వామి పక్కన లేకపోతే ఆయన నిద్ర రాదండి, అందుకని లక్ష్మణుడిని పక్కన తీసుకొని ఉంచండి అని అద్భుతంగా వశిష్ఠుల విడిచిపెట్టి ఉండడమే ఇష్టం లేనటువంటి ఆ ఆదిశేషునితో సహా పనిక్కడలల్ పళ్ళిగొళ్ళై పగలబిట్టు ఓడి వన్ను. ఆళ్వార్లంటే ఎంత ప్రేమ అంటే పరమాత్మని పరుగున బెడ్డింగ్ అంతా చుట్టేసుకొని పిల్లలకి రేపటితో పరీక్షలు అయిపోతాయి, అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి, నాయనమ్మ ఇంటికి వెళ్ళాలి అంటే ఎలా ఆ రోజు సాయంత్రం ఎగ్జామ్ అవ్వగానే ఇంటికి వచ్చి ఆ పుస్తకాలు పక్కన పడేసి ఇలా సూట్ కేసు ఓపెన్ చేసి బట్టలన్నీ సర్దేసుకొని రేపు సాయంత్రం అమ్మ ట్రైను ఇప్పుడే కాదు అంటే అయినా నేను ఇప్పుడే సర్దేసుకుంటాను అని శుభ్రంగా ఆ బట్టలన్నిటినీ సర్దేసుకొని ఎలా అయితే సిద్ధపడిపోతూ ఉంటారో పరమాత్మకి కూడా ఆళ్వార్లు అంటే అంత ప్రేమట. తానే కాకుండా తన పక్కని కూడా చుట్టుకొని వచ్చి మనక్కడలిదే ఓడి వందు పరుగున ఆనాడు గజేంద్రుణ్ణి రక్షించడానికి ఆలస్యమైన ఏమైనా చేశాడేమో కానీ ఆళ్వార్ల యొక్క హృదయంలోకి చేరుకోవడానికి అసలు ఆలస్యమే చేయలేదండి. ఓడి వందు మనక్కడలే ఆశ వల్ల నా మనసులో సుఖంగా ఎంత అందమైనటువంటి మాట అంటే వాజ వల్ల సుఖంగా ఉన్నటువంటి స్వామి. మన మనసుల్లో ఉండడా పరమాత్మ అందరి మనసుల్లోనూ ఉంటాడు. ఏమంత ప్రత్యేకమండి ఇందులో? ఆళ్వార్ల మనసుల్లోనే ఉన్నాడు పరమాత్మ అని చెప్తున్నారు. నా హృదయంలోనూ ఉంటాడు, ఆ కుర్చీలోనూ ఉంటాడు, మీ అందరి హృదయాలలో కూడా పరమాత్మ ఉంటాడు కదా. ఆయన లేకపోతే అసలు మనం ఉండగలమా? ఉండలేము. మరి ఏమిటి తేడా అంటే మన మనసుల్లోనూ ఉంటాడండి. ముళ్ళ పాన్పు మీద ఎప్పుడెప్పుడు లేచిపోదామా, లేవలేక ఎప్పుడెప్పుడు లేచిపోదామా, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామా అని అన్నట్టుగా పరమాత్మ ఉంటాడు. కానీ పెరియాళ్ళ వాళ్ళ విష్ణు చిత్తుల యొక్క హృదయంలో ఆయన ఎలా ఉంటాడు? వాజవల్ల ఎవ్వరూ పిలవకపోతే బాగుండు, హాయిగా పెరియాళ్ళ వాళ్ళ ఇంట్లో స్థిరా ఉండిపోతుంది. మనం రోజు పనులు చేసుకొని ఎవరైనా చుట్టాలింటికి వెళితే మీరు కాఫీ గ్లాసు కూడా వంటింట్లోకి తెచ్చి పెట్టక్కర్లేదు, మేమే అన్ని మీకు సమకూరుస్తాము అని చెప్తే కొన్ని రోజులు వీళ్ళు ఇంట్లో ఉండిపోతే అంత బాగుండు అని మనం ఎలా అనుకుంటామో, ఆళ్వార్ల యొక్క హృదయంలో పెరుమాళ్ళు కూడా అంత సుఖంగా ఎవ్వరూ రక్షాపేక్షం ప్రతీక్షతే. ఆయన ఎప్పుడు ఎవరు రక్షించమని కోరుకుంటారా అని ఎదురు చూస్తూ ఉండేవారు. ఎవరైనా పిలవకపోతే బాగుండు, ఇక్కడే సుఖంగా ఉంది, ఇక్కడే ఉండిపోతే బాగుండు అని వాజవల్ల సుఖంగా పెరుమాళ్ళు అక్కడ ఏం చేసి ఉన్నాడు. మాయమణాళ నమ్మి అంటే గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి వాడా అని అర్థం. ఆశ్చర్యం అంటే నా హృదయంలో ఎప్పుడు ప్రవేశించాడో. మాయమణాళ నమ్మి అంటే ఆశ్చర్యకూతుడైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వాడు. ఎప్పుడు నా మనసులో ప్రవేశించాడో తెలియదు, ఎప్పుడు ఆ మనసులో ఉన్నటువంటి మాలిన్యాలన్నిటినీ తొలగించాడో తెలియదు, ఎప్పుడు పూర్తిగా తన వశం చేసుకొని హాయిగా ఉండిపోయాడో తెలియదు. మా ఇంట్లో ఎవరో తెలియనటువంటి చుట్టాలు వచ్చారు. ఒకరోజు ఉంటానమ్మా అని మా ఇంట్లో ఉండడానికి అడిగారు. సరే ఉండండి అని నేను చోటిచ్చాను. 2 రోజులకి నా సామాన్లు బయటపడేసి ఆవిడ సామాన్లన్నీ నా ఇంట్లో ఉండి హాయి ఇల్లు నాది అని ఎలా ఉంటే ఏమిటి ఆశ్చర్యమో అని మనం ఎలా అయితే ఆశ్చర్యపోతామో పెరియాళ్ళ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారట. నా మనసులో అరిషడ్వర్గములన్నింటినీ కూడా వశపరుచుకొని వాటిని ప్రేరేపించేటటువంటిది నా మనసు. కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాలతో ఉండేటటువంటి మనసు. ఈ మనసులో ఆయన ఎప్పుడు ప్రవేశించాడో తెలియదండి. ఆయన పట్ల ఆదరాన్ని ఎప్పుడు పెంచాడో తెలియదు. ఆయన ఓడి మందు నా మనసులో ఎప్పుడు చేరిపోయాడో తెలియదు. సుఖంగా ఇక్కడ ఎప్పుడు ఉండిపోయాడో తెలియదు. ఇనప ముక్క లాంటి నా మనసును కూడా కలిగించేసి ఇంతటి గొప్ప ప్రేమను కలిగించాడే. ఆశ్చర్యము ఇది రామచంద్రుడికి మాత్రమే సాధ్యపడే, పరమాత్మకి మాత్రమే సాధ్యపడేటటువంటి విషయము అని చెప్తున్నారు. మాయమనాడ నమ్మి అని కడలే తని సుడలే అని ఉడలే ఎందెందు ఉనక్కు ఇరమాయిరక్కు ఎన్నై ఉనక్కు ఉరితాకియే. వేదము పరమాత్మ తనిక్కడలే తనిక్కడలే అంటే ఆయన పాల సముద్రంలో ఉంటాడు అని వేదం చెప్తోంది. తని సుడలే సూర్యుడి ఆదిత్యుని మధ్యలో మధ్యవర్తిగా పెరుమాళ్ళు అక్కడ సూర్యుని మధ్యలో విరాజిల్లుతూ ఉంటారు అని చెప్తారు. తని ఉలగే
పరమపదంలో పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు అని వేదం చెప్తున్నారు. అవన్నీ ఆయనకి ఇష్టమైనటువంటి స్థానములు అని చెప్తూ ఉంటారు, వేదం చెప్తోంది. కానీ ఆశ్చర్యము, వాటి పట్ల ఉండేటటువంటి ఆ ఇష్టాన్నంతటినీ కూడా మర్చిపోయాడో ఏమో, నా మనసులోనే వచ్చి చేరిపోయాడు ఎంత ఉపకారకుడు. ఆయన వచ్చి చేరిపోయిన తర్వాత నా మనసు ఆనందంతో విరాజిల్లుతోండి. ఇన్ని రోజులు ఎండ 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 విసిగించేసింది హైదరాబాద్లో. ఎప్పుడైతే పెరియాళ్ళ వార్లు తిరునక్షత్రము అని చెప్పుకోగానే, ఎప్పుడు దానిని సేవించాలి అని భావన చేయగానే వాతావరణం కూడా చల్లగా అయిపోయిందండి. ఈనాటి సాయంత్రం కూడా ఆహ్లాదకరంగా అయిపోయింది. హాయిగా కూర్చొని ఆ భగవద్ అనుభవాన్ని అనుభవించి మన మనసులు కూడా చల్లగా అయిపోయాయి. ఎప్పుడు జరిగిందో తెలియదు, అంతా కూడా రామచంద్రుడి యొక్క కటాక్షమే అని మనం ఎలా భావన చేస్తున్నామో ఆళ్వార్లు కూడా ఆశ్చర్యం ఆశ్చర్యం ఆశ్చర్యమే ఆశ్చర్యం ఇది. నా మనసులో ఇంత గొప్పగా ఉండిపోయాడు, ఎంత ఆశ్చర్యము పరమాత్మది అని ఆయనకి మన మీద ఉండేటటువంటి ప్రేమను తలుచుకొని పొంగిపోతున్నాను. ఇది మీకు ఆ పాసురాలలో ఉన్నటువంటి రుచిని ఏదో కొంచెం పరిచయం చేయడం మాత్రమే. ఒక్కొక్క పాసురము ఒక్కొక్క అద్భుతమైనటువంటి రసఘనమైనటువంటి భగవద్ అనుభవం కలిగినటువంటి కథ. కేవలం పాసురం పైన అర్థాలు మనకు చదువుకుంటే తెలియదు, దానికి పూర్వాచారులు అందించినటువంటి వ్యాఖ్యానాలతో సహా ఆచార్యుల్ని ఆశ్రయించి వాటిని అనుభవిస్తే కలిగేటటువంటి అనుభవం. ఒక పాసురాన్ని 2-3 రోజులు అనుగ్రహించేటటువంటి మహనీయుల దగ్గర అనుభవిస్తూ ఉంటే ఇంత గొప్పగా ఉంటుందా ఆళ్వార్ల అనుభవం? ఇంత గొప్ప అనుభవాన్ని ఇచ్చేటటువంటి వాడా స్వామి? ఇంత ఆనందంగా ఉంటుందా? అరగంట సేపు భగవద్ అనుభవం చేస్తేనే మరొక ఆలోచన కూడా మనసులోకి రాకుండా హాయిగా ఉందండి అరగంట. అలాంటిది రోజు ఆ అనుభవం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది అనేటటువంటి భావనను మీకు పరిచయం చేయడం, మీరు చేసేటటువంటి పెద్దల నుండి ఉన్నటువంటి విషయాలను మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నమే తప్ప మరొక విషయం కాదు. వీటినన్నింటినీ కూడా పెద్దలని ఆశ్రయించి వారి ద్వారా ఈ అనుభవాలన్నింటినీ పొందాలని, పరమాత్మ మన మీద కూడా అలాంటి కటాక్షాన్ని ప్రసాదించి ఆయన పట్ల ఏమాత్రమైన భక్తిని కానీ ప్రేమని కానీ కలగచేయాలని వాళ్ళని ప్రార్థిస్తాం. ఏం భోగ్యం స్వామి జగదాచార్య సింహాసనాధీశులైనటువంటి వటివాల్ భయేంద్ర అన్నగాచార్య స్వామి వారు తిరుపాయ కాలక్షేపం చేస్తే, మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై. 5వ పాసరం కాలక్షేపంలో మాయనై 3 గంటలు, 3 గంటల తర్వాత మళ్ళీ శ్రీమద్ చైవిష్ణుచిత్తార మనోనందహేదవే నందానంద సుందరే గోదా హైరిత్య మంగళం అంతే కాలక్షేపం. ఏం చెప్పారండి? మాయనై. అనుభవం అంటే అది. ఇందా స్వామి చెప్పినట్టు పూర్వాచార్యుల వ్యాఖ్యానాన్ని ముందు పెట్టుకుని పెద్దల దగ్గర సేవించండి. ఆళ్వారు పాసురాలు అనుభవంలోకే. వాస్తవానికి రాసులు అపచారపడడం, స్వామివారికి సమయం గుర్తి అపచారపడడం కానీ తప్పదు, మనకున్నటువంటి లిమిటేషన్స్ అట్లాంటివి. నిజంగా ఆళ్వారు పాసురాలు ఒక పాసురాన్ని తీసుకొని టాప్ టు బాటమ్ ఆ వ్యాఖ్యానం ముందు పెట్టుకుని మనం తప్పకుండా సేవించాలండి. అలా సేవించాలంటే ముందు ఇప్పుడు జిమ్ చేసేవాళ్ళకి ఒక వామప్ ఉంటుంది చూసారా, దాని మీద అటు తిరిగి ఆ వామప్ తర్వాత వ్యాఖ్యానం. ఇప్పుడు ఇవన్నీ వామప్ సెషన్స్ లాంటివి అనమాట. ఈ తర్వాతనే మనకు వ్యాఖ్యానం సేవించాలి అని ఒక ఆసక్తి మనలో ఏర్పడుతుంది. అది మనకు స్వామివారు అన్నట్టుగా పెరియాళ్ళ వారి మంగళాశాసనంతో మనకు ఆ తృప్తి ఏర్పడాలి. వారి యొక్క ప్రవచనంలో సారాంశాన్ని చెప్తూ మనకి దేహాన్ని ఇచ్చి పెరుమాళ్ళు ఎందుకు అంటే విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. పెరుమాళ్ళ కైంకర్యంగా ఉపయోగపడడానికి ఈ దేహం ఇచ్చాడు. ఈశ్వరుడు అంటే లోపల బయట అంతా వ్యాపించి అందరినీ నియమించేవాడు అని. కాకపోతే రామానుజ భాషను చూసినా ఇదే అర్థం, శంకర భాషను చూసినా ఇదే అర్థం. నారాయణుడు అర్థం ఈశ్వర అంటే. ఈశ్వర అంటే వేరే గుర్తొస్తుంది కదా అంటే తప్పేముందండి. నాన్నగారి పేరు మనం పెట్టుకోవద్దా? ఏమంటే ఇప్పుడు గోపాలదేవస్వామి పేరు పెట్టుకున్నావు ఇలా నాన్నగారు పెట్టుకోలేదా? నాన్నగారి పేరు మనం పెట్టుకోవచ్చు కదా. సో అట్లాగే తప్ప అన్ని పదాలు నారాయణకు చెందినటువంటివే అదొక విషయం. ఇంకా స్వామి చెప్పినట్లు శ్రీరాముడు ధనుర్భంగం చేశాడు. అటు పైన పరశురాముడు వచ్చి ఇగో ఇది వైష్ణవ చాపం, దీన్ని కూడా నువ్వు మీరు కూర్చోండి. అప్పుడు రాముడు శివధనుస్సును భంగం చేయాలని అనుకోలేదు. వత్స రామ ధనుపస్య చూడు అన్నాడు.
చూడడం విరగొట్టాలి ఎట్లా అనిపించింది అంటే శ్రీమాన్ విల్లూరు నడాదుల స్వామి శ్రీనిధి స్వామి మహానుభావుడు ఆసుకవి పోయిటరీ అట్లా స్పాంటేనియస్గా చెప్పేవాళ్ళని ఆసుకవి అంటారు. భూబంధ మాసాధ్య మునీశ్వరస్య చాపస్య భంగం మనసా విభావ్య. విశ్వామిత్రుడు రాముడు చూస్తానంట, రామ ధనుస్సు చూడు అన్నట్ట. ఆ చూడు అనడంలో కడుమ ఇట్లా తిప్పాట. ఆ కడుమమ్మను తిప్పేసరికి రాముడికి అర్థమైంది ఏంటంటే ఓహో ఈ ధనుస్సును విరగొట్టాలి అర్థం. భూగంధ మాసాధ్య మునీశ్వరస్య విశ్వామిత్రుడి యొక్క కడుబొమ్మలను చూసి మనసులో ఓహో ఈ చాపాన్ని భంగం చేయాలని భావించాడు అని ఆసుకవి విమర్శలు కూడా అద్భుతంగా చెప్పారు మనకి. అటు పైన మంగళాశాసనం చేయడంలో పెరియాళ్వార్లకి వారేశాడు. మంగళాశాసనத்தில் மத்துள்ள ஆழ்வார்கள் தங்கள் ஆழ்வார் தகுதானந்தி எங்கும் பரிவாரே வில்லுகுத்தூர் பட்டர்பிரான் பெற்றார் పెరియాళ్వార్ ఎన్నుం పయర్. మంగళాశాసనం చేయడంలో మిగిలిన ఆళ్వారందరికీ కూడా విపరీతమైన ప్రేమ, సందేహం లేదు. కానీ పెరియాళ్వారు కట్టలు తెంచుకున్నటువంటి అభిమానం అట, ఇంత గొప్ప వాడు. అందుకే వారికి పెరియాళ్వార్ ఎన్నుం పయర్, పెరియాళ్వార్ అని వారికి పేరు వచ్చింది అంటారు. చిరుగా ఒక మాట అండి, మామూలు ఉపదేశాలు అంటారు. நல்ல குணமுடையோர் தங்களுடன் சேர் இருப்பார்க்கு గుణం అదివేయాం சேர்த்தி கொண்டு. మంచి గుణాలు ఉన్న వాళ్ళ పక్కన ఉంటున్నాడ, మనకు కూడా ఆ గుణాలు అట్లాగే వచ్చేస్తాడు. శ్రీరామ చక్రధర గారు ఇటు పక్కన, అభిరామస్వామి ఇటు పక్కన, ఇద్దరు మహానుభావులు ఉంటే మనకు మంచి గుణాలు రాకుండా ఎట్లా చెప్పండి కదా. నల్ల గుణముడియో తங்களுடன் இருப்பாర్க்கு, మంచి గుణాలు ఉన్న వాళ్ళతో మనం ఉంటే చాలట. మనం కొత్తగా గుణాల కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేట. గుణం అదివేయాం చేర్తికొండు, ఆ గుణములు అట్లాగే వస్తాయి. మ్యాగ్నెటిజంలో ఫెర్రో, పారా, డయా అని 3 మ్యాగ్నెటిజం ఉంటాయి. ఫెర్రో సహజంగా చాలా అయస్కాంత శక్తి ఉంటుంది. పారా దానికి ఉండదు, కానీ ఆ ఫెర్రోతో కలిసి ఉంటే మాత్రం ఉంటుంది. ఇనుప ముక్కలు ఉంటాయి, మ్యాగ్నెటిజం ఉండదు. కానీ మంచి అయస్కాంతానికి ఇనుప ముక్కలు బాగా రాస్తే కొంతసేపటికి ఇనుప ముక్క కూడా ఒక అయస్కాంతంలాగా తయారవుతుంది. కాబట్టి ఇద్దరు మహానుభావుల యొక్క శ్రీసూక్తులు సేవించిన మనకు కూడా నల్ల గుణాలు అంటే మంచి గుణాలు వచ్చి చేరుతాయి అన్నది సత్యం. ఇద్దరు స్వాములు చాలా భోగ్యంగా ఉపయోగించారు. వాళ్ళ తిరువుడలో ఇద్దరు తిరువుడలో సాష్టాంగ దండప్రణామాలు సమర్పిస్తూ విశేష భాగవతంతో ఇంత ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ దాసుడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి మనం ముగించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చే పారితోషికం ఈ ప్రవచనాలు అయిపోయిన తర్వాత వస్తాయి. దానికన్నా ముందే మనం పెద్దలు సేవించుకోవాలని మంత్రార్థ గోష్ఠి వారు శ్రీమాన్ రామచంద్ర తోకల్ గారు స్వామి వచ్చిన స్వాములు మీరు ఉత్తగా పంపించొద్దు అని నిర్బంధం చేశారు. కాబట్టి వారి కైంకర్యాన్ని గౌరవాన్ని స్వీకరించారుగా దాసులు ప్రార్థిస్తున్నాడు. ఆ కైంకర్యం తర్వాత శ్రీమతి శ్రీమాన్ రోహిణి శ్రీమాచార్య స్వామి వారికి కూడా ఈ స్వామిని సత్కరిస్తారు. అటు పైన పెరుమాళ మంగళాశాసనం తీర్థప్రసాద గోష్ఠితో కార్యక్రమం ముగిస్తుంది ఇంకొక 5 నిమిషాల్లో. తర్వాత రేపటి రోజున ఎంత భాగ్యం అంటే రేపటి రోజున ఏకాదశి, పెరియాళ్వార్ తిరునక్షత్రం, అలాగే ప్రవచనం చివరి రోజు. రేపు రోజున చించాపట్నం గోపడం జగన్మోహనాచార్య స్వామి వారు వస్తున్నారు. ఇప్పుడు దాకా మీరు చూసిన వారు కొద్దిగా నడి వయస్కులు, కొద్దిగా ఎన్ను ఉన్నవాళ్ళు. రేపు ఒక పెద్దలు వస్తారు మనకు, వాళ్ళు చాలా అమృత భోగ్యంగా కుంభచేస్తారు. అటుపైన చివరిలో చిన్నవాడైన దాసుడికి చిన్న ప్రబంధం యొక్క సారాంశం ఉంటుంది. దాంతో రేపు మనకు ఆ తిరునక్షత్రోత్సవం పూర్తవుతుంది. వీరంటే బెంగళూరు నుంచి వచ్చారు, అవకాశం ఉంటుందో తెలియదు, కానీ అవకాశం ఉంటే రేపు రోజు కూడా దేవరవాళ్ళు వచ్చి సేవిస్తే మా భాగ్యంగా భావిస్తామని ప్రార్థన మాత్రం చేస్తున్నాం. అంటే నిర్బంధం చేసే అధికారం కానీ యోగ్యత కానీ లేదు, ప్రార్థన మాత్రం చేస్తున్నాం. గణాశాస్త్రపరి రాచార పురోగమి సర్వైశ్చ పూర్వై రాజాదేహి சத்ருதாயாஸ்து மங்களம். ஆழ்வார்கள் வாழி அருளிச்செயல் வாழி தாழ்வாதுமில் பிரவர்தாம் வாழி எழுப்பாறுமை அவர்கள் உரைத்தவைகள் தாம் வாழி செய்யவரை தன்னுடனே சேர்யார்கள் வாழ அரங்கநகர் வாழ சடகோபன் தன் தமிழும் வாழ கடல் சூழ்ந்த மண்ணுலகம் வாழ மணவாழ மாமுனியை இன்னும் ஒரு நூற்றாண்டிரும் இன்னும் ஒரு நூற்றாண்டிரும் இன்னும் ஒரு நூற்றாண்டிரும். చాలా సంతోషం.
కైంకర్యంలో భాగంగా శ్రీనివాస్ గారు, మాధవ్ గారు, ఇంకెవరండి శ్రీనివాస్ రెడ్డి గారు మా దంపతులు కూడా ముందుకు వస్తున్నారు. ముందు మా రామచంద్ర గారు సన్మానం తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళ సన్మానం తీసుకున్నాం. అయ్యే రామంత్రి దాసు. याडवार दिव्य त्रिपुरे शरणम. దేవాలయంలో ప్రజలకు ఉండి సంప్రదాయ విషయాలన్నింటినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి దంపతులు శ్రీమతి రోహిణి శ్రీనివాస్ గారు. తిరుమల ఇంటి పేరు మీకు స్వయమాచారంతో కూడా ఉంది. చాలా గొప్ప, చాలా విశేషంగా బాగా ప్రశ్న కలిగినటువంటి వారు స్వామిని సత్కరిస్తారు. చింతికెళ్తారు. याडवार दिव्य त्रिपुरे शरणम. जय श्रीमन्नारायण. जय श्रीमन्नारायण. వాళ్ళ మన భాగ్యం ఇద్దరు యువకుల ద్వారా ధారాళంగా సాగినటువంటి ప్రవచన గోష్ఠి మనం సేవించగలిగా. जय श्रीमन्नारायण. जय श्रीमन्नारायण. जय श्रीमन्नारायण. సంతోషం. రేపటి రోజు కూడా 10 మందికి చెప్పండి, 10 మందిని తీసుకోనండి. రేపటి రోజు ఏకాదశి పర్వదినం, శ్రీయాడవారి నక్షత్రం, అందరం కలిసి చాలా సంబరాలు అంబరాలు ఉండేలాగా తెలుస్తారు. తప్పకుండా రేపు లాస్ట్ రోజు కాబట్టి ఆలస్యాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఈ రోజు పట్టించుకోరు అనుకోండి, రేపు ఇంకా విషయాన్ని పట్టించుకోరు. రాసులు అవతారం పడ్డాడు. తిరుమల మంగళాశాసనం చేసి కీర్తి వస్తుంది.